మన జీవితంలో ఎందరినో కలుస్తూ ఉంటాం. వాళ్ళలో కొందరు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటారు. మరికొందరు వింతగా అనిపిస్తారు. వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే జనరల్‌గా మనకి అలా అనిపించడానికి 2 కారణాలుంటాయి. ఒకటి వాళ్ళు ప్రేమలో ఉన్న వ్యక్తి అయినా అయ్యుంటారు. లేకపోతే ఎవరినైనా బాగా అభిమానించే వ్యక్తి అయినా అయ్యుంటారు. నాతో పాటు ఉన్న వ్యక్తి ఈ రెండో కేటగిరీలో వ్యక్తి. ఒక అభిమాని. ఈ అభిమానం కాస్త పిచ్చి అభిమానంగా మారినప్పుడే ప్రాబ్లమ్స్ మొదలైతాయి. ఈయన విషయంలో కూడా అదే జరిగింది. ఈయన ఒక జగన్‌కి పిచ్చి అభిమాని. యెస్. నార్మల్‌గా గూడా ఇప్పుడు స్టూడియోలో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్‌కి నేను గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఇలా పిచ్చి అభిమానం ఇలాంటి మాటలు వర్డ్స్ యూజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది గూడా నాకు తెలుసు. కానీ నేను పిచ్చి అభిమానం అనే వర్డ్ వాడానంటే దాని మీనింగ్ ఏంటంటే అవతల వ్యక్తి అలాంటి వ్యక్తి అని. ఆయన ఏం చేశారో తెలుసా? ఎవరైనా గాని అసలు పార్టీ గెలవాలి అని జెప్పి 4 సార్లు నాలుక కోసుకుంటారా? ఆ వ్యక్తి అదే పని చేశారు. మరి పిచ్చి అభిమానం అని అంటే తప్పేంటి? నాతో పాటు ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు పోలవరం వాసి చేవెల మహేష్ గారు. వారితో మాట్లాడదాం. హలో మహేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆహ్, మళ్ళీ ఏమైనా నాలుక కోసుకోవాలనుకుంటున్నారా మరలా? లేదమ్మా 4 సార్లు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక రాష్ట్రం ఏమైపోతుందని అనుకున్నాం. ఆ తర్వాత కుంది కొలది రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద నేను చాలా బెంగ పెట్టుకున్నానమ్మా చనిపోయాక. సరే మనం అయన్నీ మాట్లాడదాం. అసలు ముందుల ప్రేక్షకులకి అసలు మీరు ఎవరు? ఎవరి అభిమాని? ఎందుకు మీకు అంత అభిమానం? ఇవన్నీ గూడా మన ప్రేక్షకులతో షేర్ చేసుకుందాం. అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నమస్తే అమ్మా. మాది వెస్ట్ గోదావరి జిల్లా హ్మ్. పోలవరం మండలం గోటాల గ్రామం ఏలూరు జిల్లాకి వస్తది ఇప్పుడు. హ్మ్. ఇంతకుముందు వెస్ట్ గోదావరిలో ఉండేది. ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వస్తుంది. మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెసు పార్టీకి వేరే అభిమానులం మేము మా నాన్నగారి కాడి నుంచి కూడా. హ్మ్. కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేసాం. ఎప్పుడు బయట పార్టీలు కానీ, టీడీపీ గానీ, బీజేపీ గానీ ఎప్పుడు ఓటేయలేదు. హ్మ్. మేము పుట్టిన కాడ నుంచి కూడా మా నాన్నగారి కాలం నాటి కాడి నుంచి కూడా మేము కాంగ్రెస్‌కి జేయడం. హ్మ్. అలాగా ఏస్తూ వస్తున్నాం. 90, 2003 రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు కదా హ్మ్. మేడం. ఆ పాదయాత్ర చేసేటప్పుడు మా ఊరు దగ్గరే దోసకాయలపల్లి గేట్ దగ్గర ఆయన స్పృహ తప్పి నడుస్తున్నాం. హ్మ్. అక్కడ వారం రోజులు బాగా ప్రాబ్లమ్ అయ్యి అక్కడే ఉండిపోయారు. హ్మ్. అప్పుడు చనిపోతారని కూడా చాలామంది అన్నారు. హ్మ్. అంటే మేము అక్కడికెళ్ళి డైలీ చూసేవాళ్ళం. డైలీ రాజశేఖర్ రెడ్డి గారిని మీరు ఆ! చూసేవాళ్ళు అక్కడ వెళ్లి. చూసేవాళ్ళం. అందులో చాలామంది సీఎంలయ్యారు, ఇదయ్యారు గానీ ఇంత ప్రజల కోసం ఇలాంటోడు ప్రాణం మీద తెచ్చుకొని హ్మ్. పాదయాత్ర చేస్తున్నాడంటే ఇలాంటోడు వస్తే బావుంటది. మన పేదవాళ్ళందరికీ బావుంటదని చెప్పి అప్పుడే నిర్ణయించుకున్నాం. హ్మ్. అప్పుడే నిర్ణయించుకొని ఇంకా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నేను ఎస్‌వి కృష్ణారెడ్డి గారి దగ్గర 94 కాడ నుంచి నేను సినిమా ఫీల్డ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండేవాడిని. హ్మ్. ఖాళీ ఉన్న టైంలో సాగర్ సొసైటీలో సారోళ్ళు ఇంటికెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. హ్మ్. ఉంటూ అలాగా ఏమైందంటే 2003కి వచ్చేటప్పటికి డైలీ షూటింగ్ లేనప్పుడల్లా ఆ సాగర్ సొసైటీ ఇంటికెళ్ళి కలిసేసి వచ్చేవాడిని. రాజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి కలిసొచ్చేవాళ్ళు. కలిసొచ్చేవాడిని. మీకు ఈజీగా యాక్సెస్ దొరికేదా లోపలికి ఆ! వెళ్ళటం అప్పుడు ఈజీగానే అప్పుడు ఉండేదా? ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు కాబట్టి అంత పెద్దగా ఆయన దగ్గర ఎవరు అడ్డుకోవడానికి ఉండేది కాదు. వెళ్ళేసి కలిసి అంటే వచ్చేవాడిని. మీరంటే ఎవరో తెలుసు. ఆయన కూడా ఆ! అంతే అభిమానంగా మాట్లాడేవాళ్ళా? చేసేవాడిని. ఆహ్, ఆ యాక్సెస్ ఉండడం వల్ల మా ఊర్లో ఆయన పాదయాత్ర చేస్తూ సోదప్పి వడగాల్పులకి మే నెలలో ఆయన ఇలాగ అయ్యేటప్పటికి హ్మ్. బాగా ఆయన దగ్గరికెళ్తాం. హ్మ్. కేవీపీ గారు ఉండేవారు. ఆయనతో మేము కలిసి ఉండటం వల్ల నేను బాగా ఆయన మీద అభిమానం పెంచుకున్నాను. హ్మ్. పెంచుకునేటప్పటికి ఇక అలా పడిపోయినప్పుడు అప్పటికాంచి నాకు బాగా ఆయనంటే బాగా అభిమానం. హ్మ్. 2004 ఎలక్షన్‌కొచ్చేటప్పటికి హ్మ్. ఈయన కోసం మనం ఏదైనా చెయ్యాలి. హ్మ్. ఏం చేస్తే బావుంటదంటే అప్పటికేమైందంటే కాంగ్రెస్ పార్టీలో 8 మంది సీఎం క్యాండిడేట్‌లు ఉన్నారు. హ్మ్. డీఎస్ గారు, విహెచ్ గారు, ఎం. సత్యనారాయణ గారు, హ్మ్. రేణుకా చౌదరి, హ్మ్. దాసరి నారాయణరావు, హ్మ్. కేశవరావు ఇలాగ మొత్తం మీద విహెచ్ గారు మొత్తం 8 మంది సీఎం క్యాండిడేట్‌లుగా ఉండేవారు. హ్మ్. ఈ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, జరుగుతుంది. ఫస్టు ఎలక్షన్ అయిపోయింది. అంటే 2 టైమ్స్ జరిగినాయి హ్మ్. కదా! మేడం హ్మ్. రాష్ట్రమంతా ఒకసారి కొంత ఒక భాగం, కొంత రెండో భాగం ఒకసారి జరిగినాయి కదా! అవును. రెండో ఫస్ట్ భాగం అయ్యేటప్పటికి
జరుగుతుంది. రెండో భాగం కూడా అయిపోయింది. ఉమ్, అయిపోయి ఈయన ఢిల్లీలో ఎలక్షన్ ప్రచారానికెళ్ళారు. ఉమ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంఎస్ గారు నేను సీఎం అంటూ, డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన సీఎం, రేణుకా చౌదరి నేనున్నాను రేసులో, నేనున్నాను రేసులో అని మొత్తం దాసనారాయణరావు దగ్గర నుంచి వీళ్ళంతా బాగా ఈ చెప్పడం జరిగింది. ఉమ్, ఇదేంటి కష్టపడేది ఈయనైతే వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి పార్టీ కోసం ఇలా చేస్తున్నారు, ఇలా జరగకూడదు, ఉమ్, ఈ సార్కి అన్యాయం జరుగుతుందా, లేకపోతే ఇలాంటి వాళ్ళు మనం మిస్ అయిపోతామని చెప్పేసి అప్పుడు మొక్కుకున్నారు వీళ్ళు. ఉమ్, రెండోసారి కూడా ఎలక్షన్ అయిపోయింది. ఉమ్, ఎలక్షన్ అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు నాకు. ఉమ్, మే 5వ తారీఖున నేను టెంపుల్కి వెళ్ళా. ఉమ్. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నా. ఏ టెంపుల్ కి? ఈ మన శ్రీనగర్ కాలనీలో సత్సానికమం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి. నేను ఖాళీగా ఉన్నప్పుడు కూడా అదే టెంపుల్కి వెళ్ళేవాడిని. ఉమ్, షూటింగ్ లేనప్పుడు కూడా అదే టెంపుల్కి ఫ్రెండ్స్తో వెళ్ళి ఉమ్, కూర్చొని ఒక కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే అక్కడ ఉన్న ప్రసాదం కొనుక్కొని కాసేపు తిని అక్కడ కాసేపు కూర్చొని వచ్చేసేవాళ్ళం. ఉమ్, ఆ రోజు కూడా వెళ్ళా. ఉమ్, ఆ రోజు కూడా వెళ్ళి ప్రసాదం కొనుక్కున్నాను, తిన్నాను. ఉమ్, తిన్నాక నాకు ఏదో చెయ్యాలి, ఉమ్, సార్కి అన్యాయం జరుగుతుందేమో అని మ్మ్. చెప్పేసి మళ్ళీ వెనక్కెళ్ళి ఇందిరానగర్ వెళ్ళి ఉమ్, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఉమ్, అది ఎవరికీ చెప్పలేదు. ఉమ్, ఫ్రెండ్స్తో వెళ్ళాం. అక్కడ కొబ్బరి చెప్పులు అవి కొబ్బరికాయ కొట్టి అప్పుడే మొక్కుకున్నా. వీళ్ళందరూ వేరు వేరు మొక్కుకున్నా, నేను అది మొక్కుని తండ్రి ఉమ్, రాజశేఖర రెడ్డి గారు ఈ కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొస్తా చూస్తే వీళ్ళందరూ ఇప్పుడేమో నేనంటే నేనంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారే సీఎంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో రావాలి. ఒక్కటే కాదు, కేంద్రంలోనూ ప్లస్ రాష్ట్రంలో కూడా భారీ మెజార్టీతో గెలవాలి. గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారే సీఎం అవ్వాలి. ఉమ్, అలా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకపోతే ఉమ్, నా ప్రాణం తీసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి వచ్చేసి ఉమ్, ఇందిరానగర్ వచ్చి ఒక బుక్ స్టాల్లో కట్టెల సాకు ఉంటుంది, ఉమ్, అది 10 రూపాయలు కొనుక్కొని జేబులో పెట్టుకొని మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళిపోయాను. ఉమ్, టెంపుల్కి వెళ్ళిపోయి 3 సార్లు నేను ప్రదర్శన చేసి ఉమ్, తండ్రి నేను నా నాలిక నీకు మొక్కుకొని నేను కోసి ఉండేలేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు సీఎం క్యాండిడేట్గా ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలవాలి. ఉమ్, గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వాలి. అలా జరగన్నాడు నా ప్రాణం తీసుకుంటా కానీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, నువ్వు గెలిచాక వచ్చిన తర్వాత నేను నా నాలుక కోసుకోవట్లేదు, ఉమ్, ముందుగానే గెలవకముందే ఉమ్, నీకు నా నాలుక నైవేద్యంగా ఇచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. కాబట్టి నా కాంగ్రెస్ పార్టీని మీరు భారీ మేరతో గెలిపి రాజశేఖర రెడ్డి గారు సీఎం చేయాలని ఆ దేవుడి గుళ్ళో మొక్కుకొని నాలుక కోసం ఉండేసి. వినటానికి నాకే షాకింగ్ ఆ. ఉందండి. అసలు అప్పుడు మీరు అలా అసలు జనరల్ గా కూడా ఇలాంటి మొక్కులు మొక్కినా గానీ ఇప్పుడు అమ్మవార్ల దగ్గర అలాంటి దేవతల దగ్గర మొక్కుతూ ఉంటారు, గ్రామ దేవతల దగ్గర అక్కడ. కానీ మీరు వెంకటేశ్వర స్వామికి ఇలాంటి ఒక నాలుక మొక్కి ఎవరికీ చెప్పకుండా మీ అంతటికి మీరే సడన్ గా వెళ్ళిపోయి అసలు అంత డెసిషన్ ఎలా తీసుకున్నారు? ఏంటి ఆ ధైర్యం? అంటే నాకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోదప్పి పడిపోయి ఆయన కుటుంబాన్ని వదిలేసి ప్రజల కోసం ఎంత చేశాడు, ఆయన ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అలాంటోడు మన కోసం చేశాడు కదా, నేనేదో చేయాలి కదా. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవుతే ఏమీ లేకుండా ఇప్పుడు ఏమీ లేదు, ఆడేదో పాదయాత్ర చేస్తున్నాడు, ఇది అయ్యేదో సత్యదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తుంది పేపర్లో టీవీలు మొత్తం అన్నీ ఓదగొట్టేసి ఉమ్, నేను అన్ని పేపర్లు కొనుక్కున్నాను డైలీ. ఉమ్, 4-5 పేపర్లు, వార్త, జ్యోతి, ఈనాడు, ఉమ్, ఇవన్నీ కొనుక్కొని ఉమ్, చదివితే అన్ని రిపోర్ట్లు కూడా టీడీపీకి అనుకో, ఉమ్. ఏది ఒక్కటి కూడా ఏ అనాలిసిస్ కానీ సర్వేలన్నీ సర్వేలన్నీ టీడీపీకే. కూడా టీడీపీకి, ఉమ్, అన్ని కూడా. ఉమ్, నాకు ఏం చేయాలో తెలియలేదు. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలవాలి, ఉమ్, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వాలి, ఉమ్. అంతే.
అది కాని రోజు నేను చనిపోతాను కదా, నేను సిద్ధమని చెప్పి కోసుకొని పడిపోయింది మేడం. ఉమ్, పడిపోతే అక్కడ ఎవరో చూసారట. గుళ్ళో పూజారులు ఎవరో చూసి ఉమ్, వాళ్ళు ఈవో గారు చెప్తే, ఈవో గారు బంజారా పోలీసులకు ఫోన్ చేసి వెళ్తే అక్కడి నుంచి ఆ పోలీసు వచ్చి అంబులెన్స్ ఇవన్నీ ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు ఎప్పుడు నాకు ఆపరేషన్ చేసేటప్పుడు స్పృహ వచ్చింది. ఆపరేషన్ అంటే అదేమి కట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయలేదు. మీరు అప్పటికే హుండీలో వేసారా? ఉండి చేసా. కోసుకోవడం, ఉండి చేసేయడం. ఆ బ్లడ్ వచ్చేటప్పటికి నాకే మసక కళ్ళంతా బయటకి కమ్మి చాలా బ్లడ్ పోయింది. ఇదంతా తడిసిపోయింది మొత్తం అంతా. ఇంక నాకు బ్లడ్ పోయే కొద్దీ నాకు స్పృహ కోల్పోయాను. అంబులెన్స్‌లో తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్‌లో ఏసి కట్ అయిపోయిన నాలుకని కుట్టారు మేడం. తెచ్చారు ఆ హుండీలో నుంచి ఆళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు తెచ్చారు. కవర్‌లో తీసుకొచ్చారు. ఉమ్, డాక్టర్ గారు ఇదెందుకు పనిచేయదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఉమ్, ఆ ఆ నాలుకలో కణాలు నాలుకంతా చనిపోయాయి. కణాలన్నీ చనిపోయినాయి. అది అప్పటికే ఉండేవి కాదు మేడం. మే నెల ఉమ్, అవి హీట్‌కి బాగా ఉడికిపోయింది. అది తీసేలో అది తీసుకొచ్చి. ఆడొచ్చి ఇయన్నీ చేసి అది ఉమ్, తీసుకొచ్చి దాన్ని మళ్ళీ కవర్‌లో ఏసి తీసుకొచ్చేటప్పటికి మేమెళ్ళి ఓ 12 ఆ టైంలో కోసుకుంటే మేము హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటప్పటికే 2, 3 అయింది. ఉమ్, అప్పటికి మొత్తం అంతా అది పోయింది. ఉమ్, చెడిపోయింది. ఇది పనిచేయదు. అసలు పడేయండి చెప్పి. సిరిల్ గారని డాక్టర్ గారు ఉన్నారు అందులో. ఉమ్, ఉస్మానియాలో. ఆయన ఒక టీమ్‌తో అదంతా వచ్చి ఈ ఆపరేషన్ ఇది కట్ అయిపోయింది కదా! కట్ చేసిన తర్వాత అదేం చేశారంటే దీన్ని ఇలా కాదు అని చెప్పి షేప్ తీసి ఉమ్, ఈ ఇలా లైన్‌గా కట్ అయిపోయిన నాలుకని షేప్ తీస్తే కొద్దిగన్నా ఆ, మాటొస్తది అని చెప్పేసి అది మన రొట్టులాగా కట్ అయిపోయింది. ఉమ్, కరెక్ట్‌గా కట్ అయిపోతే దాన్ని మళ్ళీ ఇలాగ రౌండ్ షేప్ తీసి కుట్లేసారు మేడం. ఉమ్, అది ఏదో కొద్దిగా మాటలు ఇలాగే వచ్చు. ఉమ్, అది నేను అది అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్‌లో ఉండగానే మేడం లెక్కింపు రోజుని ఉమ్. నాకు అప్పటికే కేవీపీ గారిని పంపించారు రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి ఎలా తెలిసింది? ఎవరు ఈ చెప్పారు? మీడియా ద్వారా ఆయన ఇక్కడ లేడు. ఓకే, ఢిల్లీలో అప్పుడు మీడియాలో వచ్చింది మీ న్యూస్. పెద్దగా వచ్చింది మేడం. ఉమ్, బాగా ఈటీవీ, ఈనాడు అప్పుడు వచ్చినాయి. అది కోసుకున్నప్పుడు పెద్ద బ్యానర్ ఐటమ్ ఏమని వచ్చింది హెడ్డింగ్? రాజశేఖర్ రెడ్డి గారు వేరే రాజశేఖర రెడ్డి గారు 4 కోసుకొని వేరమ్మని హెడ్డింగ్‌లు వచ్చినాయి మేడం. అన్ని ఛానల్స్, టీవీల్లో అన్నిట్లో వచ్చినాయి. అప్పుడే కొత్తగా టీవీ 9 కూడా వచ్చింది. అవి బాగా ఇచ్చేసారు. అది వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ముందు కేవీపీ గారికి ఫోన్ చేసి ఆ అబ్బాయి ఎవరో చూడండి, ట్రీట్మెంట్ అంతా దగ్గరుండి చేయించండి అని చెప్తే కేవీపీ గారు వచ్చి ట్రీట్మెంట్ మొత్తం అంతా ఖర్చంతా కూడా వాళ్ళే ఏమైందో నాకు తెలియదు. మొత్తం ఖర్చంతా ఆళ్ళే భరించారు. నేను హాస్పిటల్‌లో ఉండగానే లెక్కింపు మొదలైంది. ఎక్కడ ఇప్పినా, ఏ బాక్స్ ఇప్పినా కాంగ్రెస్ పార్టీ. ఏ ఏ మారుమూల పల్లెలో బాక్స్ ఇప్పినా గానీ కాంగ్రెస్ పార్టీ. నాకు హాస్పిటల్ ఉన్నాను గానీ ఎంత సంతోషం మళ్ళా ఆ రోజు. ఇంకా నాకు ఉన్న సంతోషానికి ఈ బాధ కూడా మర్చిపోయాను. బాధ కూడా మర్చిపోయి నాకు సెక్యూరిటీ పెట్టాడు. ఎప్పుడైతే ఇలాగ వచ్చిందో అని చెప్పేసి 3 కానిస్టేబుల్‌ని ఇచ్చి నాకు సెక్యూరిటీ పెట్టారు. ఎక్కడ ఒకవేళ రాకపోతే ఏం చేసుకుంటారన్న పార్టీ భయమా? రాకపోతే కాదు. ఈ అబ్బాయి ఇలా చేసాడు కాబట్టి ఎదుటోళ్ళు లేదని ఎవరైనా ఏదైనా చేస్తారు. ఓకే. ఈ అబ్బాయి పార్టీ అపోనెంట్ పార్టీ వాళ్ళే ఏదైనా 10 చేస్తారు. సంవత్సరాలు బట్టి ఉన్న పార్టీ ఏమీ లేకుండా మొత్తం దగ్గర దగ్గర 294కి 224 ఎన్నో వచ్చినాయి మేడం. బాగా ఇది కదా! అది చేసేటప్పటికి ఆయన అక్కడ కూడా అడిగారు. అక్కడ సోనియా గాంధీని, రాజశేఖర రెడ్డి గారిని అడిగితే ఇలాంటి పనులు చేయొద్దు. టీవీ మన న్యూస్‌లో అడిగారు. మీకోసం ఇలా చేశారు ఒక అబ్బాయి, దీని మీద మీరు ఏం చెప్తుంటే అది కరెక్ట్ కాదు. మనం గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదు. అతని ప్రాణాలను తెచ్చుకొని భార్య బిడ్డలని ఇబ్బంది కదా! నేను కలుస్తాను, నా దగ్గర పిలిపించుకుంటాను అని చెప్తే అదే మాట సోనియా గాంధీ గారిని అడిగారు. సోనియా గాంధీ గారిని అడిగితే లేదు లేదు, రాజశేఖర్ మా పార్టీ అక్కడ ఇక్కడ గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారే సీఎం. ఎవరు దీని మీద మాట్లాడడానికి వీలు లేదని ఆ మేడం కూడా కన్ఫర్మ్ చేసింది. అది నాకు సంతోషం మేడం. అప్పుడు రాజశేఖర రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇంటికి పిలిపించుకున్నాను. మరలా రెండోసారి అంటే ఆ తర్వాత అసలు కుటుంబ సభ్యుల నుంచి రియాక్షన్ ఏంటి? మీ కుటుంబం చాలా బాధపడ్డారు మేడం.
బాధపడటం కాదండి. ముందు అసలు అలా చేసుకున్నప్పుడు కుటుంబం అవును. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో రియాక్ట్ అవుతారు గదా! రియాక్ట్ అంటే ఇంకా మీరు లేకపోతే మాకేదైనా అయితే మాకు దారి ఏది అని చెప్పేసి వాళ్ళు చాలా మరి బాధపడ్డారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకొచ్చారు. సీఎం అయ్యారు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీలో మీకేమన్నా నేనేమి అడగలేదు మేడం. హ్మ్. నాకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏస్తా అన్నారు. హ్మ్. నేను అప్పుడేం అడగలేదు. మీరు వద్దన్నారా? మరి ఆ! చైర్మన్ ఇస్తా అన్నారు కదా చైర్మన్ మరి. ఇస్తా అన్నారు. ఆ! మేము ఎస్సీ మాది మేడం. హ్మ్. అయితే ఆయన ఫస్ట్ ఏం చేశారంటే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్ చేశారు. హ్మ్. డైరెక్ట్ చేస్తే జగన్ గారు బెంగుళూరు ఉండేవారు. హ్మ్. బెంగుళూరులో ఉండేవారు. హ్మ్. అక్కడికి నన్ను పిలిపించుకున్నారు. హ్మ్. నేనును జగన్ గారు ఆ! పిలిపించుకున్నారు ఇప్పుడు. హ్మ్. పిలిపించుకున్న నేనును వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ జడ్సన్ అని ఉండేవారు. హ్మ్. ఆయన, నేను, వార్తలో వెంకటరమణ గారని మేము ముగ్గురం కలిసి బెంగుళూరు వెళ్ళాం. అప్పుడు మీకు జగన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు జగన్ గారు అక్కడున్న ఫస్ట్ టైమ్ అక్కడేనా చూసింది? ఆ! హ్మ్. అంతకుముందు ఇంట్లో వచ్చినప్పుడు ఎప్పుడైనా కాపాడినప్పుడు ఉండేది గానీ కలిసి వచ్చేసాం. ఇది జరిగిన తర్వాత డైరెక్ట్‌గా మాట్లాడింది అక్కడ ఫస్ట్ పిలిపించుకున్నారు. టైమ్. ఫస్ట్ టైమ్. హ్మ్. పిలిపించుకొని "ఏం మహేషు ఇలా చేసావు? సరే అంతా మరి ఏమన్నా అయితే ఇబ్బంది కదా! మా హ్మ్. ఫ్యామిలీ ఇబ్బంది పడుతది కదా! హ్మ్. బాబు నాన్నగారు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చేశారు. హ్మ్. ఇంకా జాయిన్ అవ్వలేదు" అని చెప్పా. హ్మ్. "హే! వద్దు వద్దు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కాదు. ఆల్రెడీ విల్సన్‌కి ఏసేసారు నాన్నగారు. హ్మ్. నీకు ఈ డైరెక్టర్ వద్దు. నీకు చైర్మన్ ఏయిపిస్తాను ఆయనతో హ్మ్. చెప్పి నువ్వేం కంగారు పడకు. జాయిన్ అవ్వకు" ఇదన్నారు. హ్మ్. సరే కదా అని నేను జాయిన్ అవ్వలేదు మేడం. హ్మ్. జాయిన్ అవ్వకపోతే ఆ తర్వాత అలా వెళ్తున్నాను, కలుస్తున్నాను. అంతే తప్ప నేనేమి అడగలేదు. ఎప్పటికి ఏమి అడగలేదు. హ్మ్. అడగకపోతే రెండోసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎత్తాక ఏమైందంటే అలాగ ఈ ఆర్‌డీ విల్సన్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది వేద్దాం, అది వేద్దాం అని రెండోసారి 2009 ఎలక్షన్ వచ్చేసింది. అప్పుడు దాకా 5 సంవత్సరాల దాకా మీకు ఇంకెవరిని రిక్రూట్‌మెంట్ లేదు. ఇవ్వలేదు. రెండో అయితే రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఆ పదవి ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ఆ! తర్వాత ఆ! జగన్ దాన్ని మార్చారు. అదేనా? డైరెక్ట్ రాజశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. హ్మ్. డైరెక్ట్ చేస్తే తర్వాత ఆయన దృష్టికి వెళ్ళలేదా ఈ అంశం? ఎళ్ళాను. ఏమనేసంటే బాబు ఇలా అన్నారు సార్ అని చెప్తే, సరే నీకు కంగారు పడి జాయిన్ అవ్వకు. నేను ఏస్తాను. నీ విల్సన్ అయిపోయాక నీకేస్తా అన్నారు. అంటే సరే అని ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఏమైందంటే విల్సన్ గారు టైం అయిపోయిన తర్వాత ఇది వేద్దాం, ఇది వేద్దాం పదవులు పొందేమని వస్తున్నాయి గానీ, హ్మ్. అలా జరిగిపోయి 2009 ఎలక్షన్ దగ్గరికొచ్చేసింది. హ్మ్. ఈ టైంలో మళ్ళీ ఎవరినో ఒకరిని ఎత్తి వ్యతిరేకం అవుతది. హ్మ్. ఈ సంవత్సరం టైం లేదు. ఎలక్షన్‌కెళ్ళిపోవు. అయిపోయిన తర్వాత నీకు ఫస్ట్ టైమే నీకేస్తాం మహేష్ అని చెప్పి అన్నారు. ఈసారి ఎవరు మాటిచ్చారు? ఈసారి రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మరలా ఆయనే ఇచ్చారు. ఆయనిచ్చారు. అయిన తర్వాత ఎలక్షన్ దగ్గరికొచ్చింది. నాకు హ్మ్. పీఆర్‌పీ నుంచి కొమ్మూరి కనకారావు అని ఒంగోలు హ్మ్. ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పోటీ చేశారు. హ్మ్. ఆయనొచ్చి నేను చిరంజీవి గారు రమ్మంటున్నారు. హ్మ్. వస్తావా మహేష్ నీకు కుదిరితే నీకు కొవ్వూరు ఎస్ఐ అయింది. నీకు ఫస్ట్ టైమ్ ఎస్ఐ అయిందది. నీకు అక్కడ హ్మ్. టికెట్ ఇస్తామని అంటున్నారంటే నేను రాను. కొవ్వూరు ఎస్సీ టికెట్ ఇస్తా ఆ! అంటే మీరు రానని చెప్పి రాను. అప్పుడు ఏంటి ప్రజారాజ్యంలో ఎంట్రీ ఇచ్చినోళ్ళు కొంతమంది ఇప్పటికి ఇంకా పాలిటిక్స్‌లో కంటిన్యూ అవుతున్నారు. అవుతున్నారు మరి. మీరు నేను అలాంటి రానని చెప్పా. అవకాశాన్ని వద్దంటున్నారు. వద్దని చెప్పా. ఆయన సంతం రూపంలో ఎక్కడో ఆయన టికెట్ ఇచ్చారు. నన్ను పిలిచి ఆయన నేను బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఆయనొచ్చి నన్ను పిలిచారు మేడం. హ్మ్. పిలిస్తే నేను రానన్నా సార్ దగ్గర నుంచి రాను. ఆయన నాకు టికెట్ ఏమి అవసరం లేదు. నాకు ఎమ్మెల్యే అవ్వాలని కనీసం ఇది మీరు 5 సంవత్సరాల్లో కనీసం ఆర్థికంగా కూడా ఏమి లేదు లాభపడలేదా? మేడం. లేదు. ఆర్థికంగా ఏదైనా కూడా. చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే నాకు లోకల్ ఎంపీ గాని, లోకల్ ఎమ్మెల్యే గాని చేసి పెట్టేవారు. అయ్యేవో హ్మ్. 5,000, 10,000 ఏదో వచ్చి ఇంట్లో కుటుంబాన్ని గడుపుకునేవారు. అంత పెద్దగా నేను సార్‌ని అడిగి చనిపోయే ముందు ఏమైందంటే గ్యాస్ డీలర్‌షిప్ వచ్చింది. హ్మ్. కొవ్వూరులో హ్మ్. గ్యాస్ డీలర్‌షిప్ వచ్చింది. మనం వన్ బై వన్ మాట్లాడదాం. ఇప్పుడు మరలా కూడా రెండోసారి ఎలక్షన్ దగ్గర ఉన్నాం మనం. హ్మ్. 2019. అది ఇదే వచ్చింది మరి. 2009 ఎలక్షన్ ముందు ఏమైందంటే హ్మ్. మహేష్ నీకు నేను గ్యాస్ డీలర్‌షిప్ వచ్చిందని అది పట్టుకెళ్ళి సార్‌కిచ్చా. హ్మ్. ఇది పెట్టాను సార్ గ్యాస్ డీలర్‌షిప్ అంటే, అది ఇంటర్వ్యూ రాని మహేష్ నీకు చేస్తాను నేను. హ్మ్. కొంత నీకు అనుకూలంగా ఉంటది. గ్యాస్ డీలర్‌షిప్ వస్తే నేను ఇస్తాను హ్మ్. అని చెప్పి అప్పుడు రామనాయక్ గారు ఎవరో మినిస్టర్‌గా ఉండేవారు మేడం హ్మ్. సెంట్రల్‌లో గ్యాస్, పెట్రోలియం ఇయన్నీ. హ్మ్. నేను మాట్లాడతాను నీకు వచ్చేది చూస్తాను నువ్వేం కంగారు పడకన్నారు. తర్వాత ఎలక్షన్ వచ్చింది మేడం. హ్మ్. ఎలక్షన్ వచ్చింది రెండోసారి కూడా నేను చేశా. హ్మ్.
సారే రావాలి, సంక్షేమ కార్యక్రమాలని కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళా అదే గుడికి మళ్ళీ అదే గుడికెళ్ళి మళ్ళీ కోరుకున్నాను. అప్పుడు కోఆపరేటెడ్ సార్. విజయమ్మ గారు కూడా పిలిపించుకొని అంటే మరలా ఈసారి జస్ట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే నేలకు కట్ చేయటం అంటే ఊరికి అలా బ్లేడ్ తో కట్ చేస్తారు. లేదు మీరు మేడం. ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు నాలుక మొత్తాన్ని కూడా అవి ఫోటోలు ఉన్నాయి మేడం. మొత్తం అన్ని కట్ చేశారు. స్కిన్ మొత్తం ఇప్పుడు మరలా కూడా అలానే సేమ్ ఇంకా short నాలుగు అయిపోయింది సార్లు నాలుక. నాలుగు సార్లు కూడా నేను కోసి వేసాను మేడం. పట్టుకోవడం, కొయ్యడం, అందులో వేయడం. నాకు దేవుడండి నేను ఏది ఆశించలేదు, ఏమి తీసుకోలేదు కాబట్టి నాకు అన్యాయం చేయలేదు దేవుడు. ఎలాగైనా మీతో మాట్లాడగలుగుతున్నా. నేను ఎప్పుడు ఈ రోజు కూడా నేను ఏం తీసుకోలేదు మేడం. సరే ఈసారి మరలా కూడా మళ్ళా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. మరి ఈసారి కనీసం ఆ నాలుక మరలా లేదు అంటించి stitch సేమ్ అంతే చేయడానికి లేదు. మరలా కూడా సేమ్ అంతే. అదే టైము ఇక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, అక్కడ రాసుకోవడం, అక్కడి నుంచి అంబులెన్స్ ఉస్మానియాకి తీసుకెళ్తాం, అక్కడ ట్రీట్మెంట్ చేసి అది పని చేయదు అని చెప్పడం. ఉండి చేసేటప్పటికి ఇదవుతుంది మేడం. అది ఎప్పుడు అందులో ఇవి కూడా బాగా కాలిపోయేది, ఆ కణాలన్నీ చచ్చిపోయేట. అలా చేయకూడదు కాబట్టి అవి పని చేయలేదు. మళ్ళీ కుట్లే, మళ్ళీ ఏదో సర్జ్ చేసి కుట్లేయడం. నేను ఏదో కింద మీద పడతాం. నేను నెల 2 నెలల దాకా కూడా అన్నం తినేవాడిని కాదు మేడం. ఇడ్లీ సార్లో ఉత్తుతారు, మళ్ళీ ఏమన్నా పప్పు గట్ట తగిలితే స్టీమ్ వస్తుందని చెప్పి సాంబార్ మామూలు ఉత్తి రసంతో పెట్టి ఆ స్పూన్తో కలిపి ఈ నాలుగు తాగు అంగల్లో పడుకోబెట్టి ఇంకా అలాగే నా జీవితం ఇదైతే ఈసారి సారు మేడం పిలిపించుకొని తిట్టాడు. మహేష్ విజయమ్మ గారు సార్ కలిసారు ఇక్కడ మన క్యాంప్ ఆఫీస్లో, మన బేగంపేట క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని, మహేష్ ఇది కరెక్ట్ కాదు, ముందేదో చేస్తే వచ్చాం అయిపోయింది. ఈ వచ్చే లేకపోతే మనమే రావాలని కానీ లేదు. నీకు నువ్వు నేను ఎలాగైనా ఉంటాం, గెలిచినా గెలవకుండా ఇవన్నీ మన మామూలే. కానీ నీకు ఏదైనా జరిగితే పిల్లలు ఇబ్బంది అవుతారు మహేష్, నువ్వు ఎవరికి పచ్చి పనులు చేయకని చెప్పి తిట్టాడు. అది ప్రేమతోనే తిట్టాడు. తిట్టి చేయండి సార్ అని చెప్పేసి మాట తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నీకు మంచి పదవి వేస్తాను అని 2 సార్లు గెలిచేశారు. ఇంక ప్రమాణస్వీకారం కూడా అయిపోయింది. అప్పుడు ఇచ్చేసి నీకు వేస్తానని చెప్పి నన్ను చాలా బాగా మాట్లాడి చేశాడు. అది యత్నం ఇది యత్నం ఉన్నారు. మేము వెళ్ళి నాకు కూడా మా అబ్బాయి వచ్చాడు. నాన్న నేను వెళ్తుంటే, నాన్న నేను వస్తాను, సార్ని చూస్తాను అని చెప్తే రారా అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి సార్కి పరిచయం చేస్తే మీ అబ్బాయా ఎంత ఇంత పెద్దవాడు ఉన్నారు అని చెప్తే, అవును సార్ మా అబ్బాయి ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అని. మీ నాన్నకి ఉద్యోగం ఇస్తాను వద్దంటున్నారు, మీ నాన్నకి ఏమి ఇచ్చినా వద్దంటున్నారు, నువ్వన్నా బాగా చదువుకో, నీకు మంచి ఉద్యోగం ఇస్తాను నేను అన్నారు. అలాగే సార్ 28వ తారీఖుని వెళ్ళాము ఆయన దగ్గరికి. ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నాం. 2వ తారీఖుని ఇలాగా చనిపోయాడని ఇది వచ్చింది. ఆయన చనిపోయిన కానించి మాకేమి అసలు పలకరించేవాడు వెళ్ళాడు. నార్మల్ గా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన అభిమానులు కొంతమంది గుండె కూడా ఆగిపోయింది. అవును మేడం. అప్పుడు పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికి కూడా కళ్ళ ముందలే మెదులుతూ ఉంటాయి. అవును మేడం. అలాంటి ఒక వ్యక్తి, మీరు వేరే అభిమాని 2 సార్లు ఆయన కోసం నాలుగు కూడా కోసుకున్నారు, మీకు మాట కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇంకా లేరు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాధేసింది మేడం. బాధేస్తే ఆ సారు ఒట్టు పెట్టుకున్నారు నా మీద. ఒట్టు, నువ్వు ఇలాంటి పనులు ఏం చేయొద్దు, నేను కాదు, నా భార్య కాదు, నీ భార్య నీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యయ్యా, ఇలాంటి పనులు చేయొద్దు, ఇదేనురా బాగుంటే గెలుస్తాం, లేకపోతే ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటాం అంతే తప్ప. ఇంకా ఆ తర్వాత మీరు జగన్ ని కలవటం కలిశాను. మా 2011 ఫిబ్రవరి 9న మాకు పోలవరం ఈ పార్టీ పెట్టే ముందు ఏం చేశారంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కదా. రాజీనామా చేసి 12లో ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది. 11 ఫిబ్రవరిలో ఏం చేశారంటే పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసుకుంటూ మా ఊరి నుంచి పోలవరం పార్టీ కాడికి పాదయాత్ర చేసుకుంటే మధ్యలో నేను ఏం చేశానంటే రాజశేఖర్ గారు ఉండగానే ఒక బస్ స్టాండ్ కట్టాను మేడం. వైఎస్ఆర్ నాకు ఇల్లు లేనప్పుడు, నాకు ఇల్లు కూడా లేదు, నాకు అసలు అక్కడ ఇల్లే లేదు. ఇల్లే లేనప్పుడు రోడ్డు పక్కనే ఒక 5 లక్షల రూపాయలతో ఈ సార్ ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకొని నాకు ఇల్లు స్థానం కొనుక్కుంటే అప్పుడు ఇల్లు ఉన్నాను. అది కూడా కాకుండా ఒక బస్ స్టాండ్ కట్టాను మేడం. మీరు కట్టించారు? నేను కట్టించాను. కట్టించి
ఆయన వస్తున్నారు. ఒకసారి వచ్చి చూసారు కూడా రాజశేఖర రెడ్డి గారు. బలికట్టం అంటే పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చి మా ఇంటి మించి వెళ్ళారు. మా ఊరి నుంచి మీకు ఉండటానికి ఇల్లు లేదు, స్థలం లేదు ఆ, కానీ మీరు బస్ బస్ స్టాండ్ స్టాండ్ కట్టారు మేడం. ఆయన ద్వారా వచ్చిన కొద్దో చూసి గొప్పో డబ్బులు. నీకే పిచ్చి ఎటు నీకు అసలు ఉండటానికి ఇల్లు లేదని అందరూ చెప్తున్నారు. ఒట్టి వసంత్ కుమార్ గారిని మాకు ఉంగుటూరు ఎమ్మెల్యే మా వెస్ట్ గోదావరి. ఆయన నా గురించి బాగా తెలుసు మేడం. ఆయన చెప్పారు. చెప్తే వచ్చి చూసి మీరే ఓపెన్ చేయాలి సార్ అంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చెప్పు నేను అంటే రోడ్డు పాయింట్లు గవర్నమెంట్ స్థలంలో కట్టాను కాబట్టి నేను చేయకూడదు మహేష్. నీకేదో ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత అది ఇంకా పూర్తి అయ్యేటప్పటికి ఆయన చనిపోయాడు. ఫిబ్రవరి 9వ తారీఖు 2011 సంవత్సరంలో జగన్ బాబు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. వస్తే నా కోసం మా ఊర్లోనే గోదావరి గట్టు కింద అంతా మిషన్తో జేసీబీ మిషన్ అంతా బాగు చేయించి టెంట్లు వేయించి నా కోసం అక్కడే స్టే చేశాడు మేడం నైట్. ఆ సాయంకాలం బస్ స్టాండ్ బాబాయ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చాలా బాగా బాగా గుర్తుపెట్టాడు. నన్ను బాగా గుర్తుపెట్టాడు. అది ఓపెన్ చేసిన తర్వాత నన్ను మహేష్ నువ్వు ఎక్కడికి నువ్వు వచ్చినప్పుడు నన్ను కంపల్సరీ కలువు అని చెప్పేసి ఆ నైట్ కూడా మా ఊర్లోనే గోదావరి గట్టు లంకలో మనతో బాగు చేసి నైట్ అంతా అక్కడ స్టే చేసి అక్కడి నుంచి మరి తెల్లవారు పొద్దున్న పాదయాత్ర చేసుకుంటూ ప్రాజెక్ట్కి వెళ్ళాను. నేనంటే ఆయన సీఎం అయ్యేదాకా నేనంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసేవారు. సీఎం అయ్యాక మధ్యలో కొంతమంది రానికపోవటం 2018 అయితే సీఎం అయ్యేంత వరకు కూడా మీరు జగన్ ని కలుస్తూనే ఉండేవాళ్ళు. ఆయన కూడా అంతే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మీతో ఎలా మాట్లాడేవారు ఆయన నేను చాలా ఇష్టంగా మీరు అంటే జగన్ ఈ మధ్యలో అంటే జగన్ జైలు పాలైన టైంలో కూడా షర్మిలమ్మ పాదయాత్ర కలిసి ఆ టైంలో కూడా షర్మిలతో పాదయాత్ర మా వెస్ట్ గోదావరిలో వచ్చిన కాంచి వెస్ట్ ఈస్ట్ గోదావరి దేపెట్టే వరకు కూడా ఆవిడతో మేము పాదయాత్ర చేసాం, బాగా చేసాం. ఈ మధ్యలో ఈయన జైలుకి వెళ్ళి మళ్ళీ విడుదల అయ్యి ఎలక్షన్ ముందు వచ్చేదాకా కూడా మేము చేసాం మేడం. నన్ను ఇప్పుడు కూడా వైఎస్ మహేష్ అంటారు ఊళ్ళో. ఎవరిని కాకపోతే నన్ను వైఎస్ అంటారు, జూనియర్ వైఎస్ అంటారు తప్ప మా ఇంటికి ఎవరిని కొత్త వాళ్ళు వచ్చంటే వైఎస్ గారు లేకంటే పలానా చోటని వెళ్ళండి లేకపోతే మీరు తీసుకెళ్ళమని అంటారు. ఇప్పుడు కూడా ఊళ్ళంతా జూనియర్ వైఎస్ మీ పేరులో బాగా అవును మేడం. నన్ను ఇప్పుడు కూడా వైఎస్ అంటారు. ఫ్రెండ్స్ కానీ బాగా కావాల్సిన కానీ అంటారు. అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా చూసారంటే మహేష్ నువ్వు ఇంకా ఎలాగ ఉన్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావు, నువ్వేంటి ఇప్పటికీ ఎలాగ ఉన్నావు అంటే నా దగ్గర సమాధానం. తర్వాత అసలు జగన్ సీఎం అయ్యాక ఏమైంది? జగన్ సీఎం అవడానికి ముందు కూడా నేను 4 కోరుకున్నాను మేడం. జగన్ సీఎం అవడానికి అప్పుడు 2018లో కేసీఆర్ గారు ఆయన విషయం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి లాగే మంచి సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఇలాంటి రోజు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇలాంటి రోజు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను బాగా ఇదై 2018 డిసెంబర్ 5వ తారీఖున తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ గారు సీఎం అవ్వాలి, ఆంధ్రాలో రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా భారీ మేరతో గెలిచి జగన్ గారు సీఎం అవ్వాలని ఇద్దరు కలిపి కోరుకున్నాను. తెలంగాణ గురించి కూడా మీరు ఆలోచించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అభిమాని, వాళ్ళ కొడుకు జగన్ కాబట్టి ఆయన మీద అభిమానం ఉండటం, మీరు ఏపీలో ఉంటున్నారు కాబట్టి అది సహజం. కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కోసం కోసుకోవటం అనేది అంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు బాగా వెళ్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు లాగా ఈయన రెండోసారి ఆయన చేసేది 14 నుంచి 18 వరకు సంక్షేమ పథకాలు బాగా ప్రజలకు అందినాయి కదా మేడం. ఇలాంటి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీర్చినట్టు మనం అంటే రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయనకి ఇచ్చిన మాట కూడా ఆయనతోనే పోయిందని మరలా కూడా మీరు నేల అవును మేడం. ఈ రోజు కూడా ఆయన మాట ఇచ్చారు కదా మరి నేల కోసుకోనని. మీరు మరి ఆయన లేడు కదా మేడం. ఈ సంక్షేమ పథకాలు ముందుకు వెళ్ళాలి, ఆయన లేడు కాబట్టి ఆయన కోసం చేయలేదు నేను. మరి ఆయన లాగే చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి మూడోసారి కోసం
మూడోసారి కోసుకున్న తర్వాత ఇక్కడ అప్పుడు మరలా అదే గుడి అదే మరలా అదే అదే. నేను ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు మేడం. ఉమ్, అదే ముందు 2014లో కేసీఆర్ గెలిచి 70 సీట్లు మేడం. ఉమ్, నేను కోసుకున్నాక 88 సీట్లు పోయినాయి. ఉమ్, మొత్తం అన్ని కలుపుకుంటే 90 సీట్లు దాకా. ఉమ్, ఇక్కడ భారీ మేరతో కేసీఆర్ గారు గెలిచారు. అక్కడ 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎలక్షన్‌కి 151 సీట్లతో జగన్ గారు గెలిచి ఉమ్, సీఎం అయ్యారు. ఉమ్. నేను చేసిన దానికి మరి సే తర్వాత మీరు ఇక్కడ కేసీఆర్ ని గాని అక్కడ జగన్ గాని కలిసారా? ఐటీ గారిని కలిసాను మేడం. జగన్ కలిసారు. జగన్ కలవలేదు. అసలు ఇప్పటికి కలవలేదు. ఉమ్. అసలు వెళ్ళడం లేదు. అసలు కనీసం మీరు ఇలా చేశారు అని చెప్పైనా ఆయన దాకా ఆ వార్తైనా తెలిసిందా? ఏమో మేడం. ఇంక నన్ను వెళ్ళినప్పుడు ఎలా తెలిసిన వ్యక్తితో నన్ను పిలిపించాలి కదా! ఉమ్, నేను తెలియనోడిని కాదు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారి కోసం 2 సార్లు నాలుగు కోసుకొని ఇంట్లో అది అయిన తర్వాత జగన్ బాబు దగ్గర బెంగుళూరు వెళ్ళొచ్చామండి. 3 సార్లు 4 సార్లు వెళ్ళొచ్చాను. ఉమ్, అసలు ఆ ఫోటోలు చూస్తే నన్ను మీరు జగన్ గారిని గుర్తుపట్టరు. అంతలా ఉంటాం. నా భుజం మీద చేసి అంత బాగా క్లోజ్‌గా ఉండేవారు. ఉమ్, ఎప్పుడు వెళ్ళినా నాకు అపాయింట్మెంట్ మహేష్ రాజమండ్రి నుంచి మహేష్ వచ్చాడని చెప్తే రమ్మను మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నన్ను పిలిపించుకొని నా సమస్య చూసి పంపించేవారు జగన్ గారు. మరి అలాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు మేడం. కలవకపోవటం? కలవలేదు. ఉమ్. వెళ్ళేవాడిని. పాదయాత్రలో ఆ! మిమ్మల్ని కలిసారు. అన్నీ మా ఊరొచ్చారు కదా! నేను అబద్ధం ఆడను. మా ఊరొచ్చారు. నా కోసం నైట్ మా ఊర్లో స్టే అది చేశారు. మరి ఆళ్ళ తోడు ఎందుకు ఇది అవ్వట్లేదంటే మధ్యలో ఈ 5 అప్పుడు ఆ 5 సంవత్సరాల్లో కూడా ఆ! మీరు అసలు ఎన్ని సార్లు కలవటానికి వెళ్ళారు? అసలు బోలెడు సార్లు వెళ్ళాను మేడం. లెక్కలే ఏమంటారు మనం అసలు లేదు కదా! ఉమ్. జ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత దూరం వెళ్ళగలిగే వాళ్ళు మిమ్మల్ని? సద్దగా దాకా వెళ్ళగలరు. ఎక్కడ దాకా? సద్దగా రామకృష్ణారెడ్డి గారి ఓకే. దాకా సజ్జల ఆ! రామకృష్ణ గారి దాకా వెళ్ళేవారు. తర్వాత చూద్దాం మహేష్ ఇప్పుడు ప్రభుత్వ సార్ బిజీగా సలహాదారులు ఉన్నారు. సజ్జల రామకృష్ణ. మొత్తం అంతా జగన్ గారు అలా నాశనం అయిపోవడానికి కారణం కూడా సద్దులే. ఓకే. ఆ! ఎందుకు ఏం జరిగిందంటే ఇప్పుడు ఎవరైనా అపాయింట్మెంట్ కోసం వెళ్తే అప్పుడు సజ్జల రామకృష్ణ గారే ఆపేవాళ్ళనా? అవును మేడం. ఎవరు వెళ్ళినా గాని? ఎవ్వరైనా నేను ఎన్ని సార్లు వెళ్తే ఆయన్ని కలవాలని కూడా ఆయన కలిస్తే ఏం చెప్పేవాళ్ళు మీరు మీకు ఇప్పుడు అసలు? కుదరదు సార్ బిజీగా ఉన్నారు మహేష్ అని. ఉమ్, ఆ! అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్తే కాంపౌండ్‌లోకి వెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి గారికి నేను దత్తపుత్రుడిని అసలు ఎవరు అడ్డుకునేవారు కాదు. ఉమ్, ఒకసారి నేను సార్ దగ్గరికి కలవడానికి వెళ్ళి ఔటర్స్ హ్మ్, ఈ పిటిషన్ కొచ్చేవాళ్ళ దగ్గరలో నేను బారికేడ్ దగ్గర నించొని ఉన్నాను. ఉమ్, ఆయన అలాగా క్యాంప్ ఆఫీస్‌లో నడుచుకుంటూ వచ్చి అందరికి మాట్లాడి తీసుకొని నేను ఉన్నా. ఉమ్, ఎక్కడున్నాయా మహేష్ అన్నారు. ఉమ్, ఏదో చూడ్డానికి వచ్చాను సార్ అని. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన పిఏగా ఉండేవారు. ఉమ్, కిరణ్ మహేష్‌ని లాంజ్‌లోకి తీసుకొని కూర్చోబెట్టి ఉమ్, అని చెప్పేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఉమ్, నన్ను అప్పుడు అలా తీసుకొచ్చి మహేష్ ఎక్కడున్నావు మహేష్ నేను ఎప్పుడు పంపిస్తున్నానంటే మీరు లేరు కదా సార్ నేను ఇక్కడే ఉన్నాను. సార్‌ని కలిసి చూసేసి వెళ్ళిపోదామని ఆ పని ఇప్పుడు ఎక్కువ నువ్వు ఎప్పుడైనా వస్తే సెక్యూరిటీకి చెప్పేసి రమేష్ రెడ్డి గారిని సెక్యూరిటీ ఆఫీసర్ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే మహేష్‌ని వెళ్ళిపోయి నువ్వు ఉన్నా కూడా చెక్ చేయడం కూడా ఉండేది కాదు మేడం. అంత బాగా అంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ! మీకు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన పార్టీలో తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవనిపోతే ఈ అసలు మీ రోజుకి ఆవేదన ఎలా ఈ ఉంది? రోజు కూడా కలవలేదు మేడం. ఈ రోజు కూడా కలవలేదు. ఇంక నా బాధ ఎవరితో చెప్పుకుంటాం మేడం? ఆ, నా బాధను చెప్పుకోవడానికి నా భార్యకి క్యాన్సర్ వచ్చింది. ఉమ్, ఆవిడేంటి 2019 ఎలక్షన్ ముందు ఆవిడ 18 చనిపోద్ది. నాకు ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేను జగన్ గారిని కలవాలి అంటే పాదయాత్ర చేసుకుంటూ మా కొవ్వూరొచ్చాడు. ఉమ్, కొవ్వూరులో స్టే చేశాడు. కొవ్వూరులో స్టే చేస్తే తీసుకెళ్ళాను. ఉమ్, తీసుకెళ్ళి ఇలాగుంటూ ఈలోపు సుబ్బారెడ్డి గారు వచ్చారు. సుబ్బారెడ్డి గారు ఎక్కడో రాజమండ్రిలో అవుట్‌లో ఉన్నారంటే ఫోన్ చేస్తే మహేష్ నేనే వస్తున్నాను. ఉమ్, నువ్వు అక్కడే ఉండు. నేను తీసుకెళ్తా బాబు దగ్గరికి. ఉమ్, ఆ గోపాల క్షేత్రం దగ్గర లాంగ్ పాదయాత్ర తీసుకొని నైట్ అక్కడ స్టే చేస్తాం. ఉమ్, నైట్ అక్కడ స్టే చేస్తే నేను మా మిసెస్‌ని తీసుకొని సుబ్బారెడ్డి గారి దగ్గరికి సుబ్బారెడ్డి గారు మా ముగ్గురిని తీసుకొని నన్ను, మా మిసెస్, మా అబ్బాయిని తీసుకొని లోనికి వెళ్దాం అనుకుంటే పెద్ద గాలిదుమ్ము వచ్చేసింది మేడం. ఉమ్, పెద్ద గాలిదుమ్ము టెంట్లు మొత్తం అన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా అప్పుడు కలిస్తే కుదరలేదు మిస్ రేపు బాబు బస్సులోకి వెళ్ళిపోయాడు. ఉమ్, ఈ టెంట్‌లో కుదరక బస్సులోకి వెళ్ళిపోతే ఇంక బస్సులోకి వెళ్ళిపోయి బాబు మనం రమ్మంటే కుదరదు. రేపు పొద్దున్న 11 గంటలకు వస్తే నేను తీసుకెళ్తాను అని ఉమ్, చెప్పి వెళ్ళాం మేడం. ఇంక కుదరలేదు. ఉమ్. ఇంకా ఆ టైంలో తర్వాత ఇంకా ఆవిడ కూడా చనిపోయారు. అయ్యో, సారీ. చాలా ఇష్టం ఆయన జగన్ గారంటే మహా ఇష్టం. ఉమ్.
అలాగైపోయింది మేడం. హ్మ్. అంటే అసలు అంటే జగన్ ప్రభుత్వంలో అలా మీరందరూ కూడా దూరంగా ఉండటానికి అంటే మీరు చెప్పారు కదా! సజ్జల రామకృష్ణ అవును గారు. మేడం. అవును. అంటే జగన్ మనం చూసాం 11 సీట్లే వచ్చాయి. అవును. ఆ తర్వాత గూడా. అవును. అంటే ప్రభుత్వంలో ఉన్న వీరే అప్పుడు కారణమా? ఈయన లేకపోతే ఈయన మేడం. ఎందుకంటే మెయిన్ ఈయన. బయట ఇమేజ్ ఎలా పోర్ట్రే అయిందంటే ఇప్పుడు జగన్ ఎవరిని గూడా ఎమ్మెల్యేలను గూడా కలవరు. ఎవరిని కలవరు. ఆయన ఆయన దాకా ఏంటంటే ఎవరు చాలా దొరకలేదు. అయిన వ్యక్తులు ఇప్పుడు మీరు ఇది చెప్పారు గదా! ఒక జగన్‌కి ఒక ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అవును. ఫ్రెండ్ బాగా అయిన వ్యక్తే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. నేనెందుకు జగన్‌ని కలవటానికి వెళ్ళానా అని చెప్పి నాకు బాధేసింది. హ్మ్. కనీసం ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు అదే అని చెప్పి అన్నారు. చెప్పాను కదా అంటే మేడం. అది జగన్ ప్రవర్తన అనుకోవాలా? జగన్ చుట్టూ ఉన్న జగన్ వాళ్ళ గారు ప్రవర్తన? లేదు మేడం. జగన్ గారి ప్రవర్తన కాదు. ఆయన ఎవరి మాట వినరు జగను అని చెప్పి ఇవన్నీ కూడా అంటూ ఉంటారు కదా! ఈయన చెప్పేది. ఆయన అలాంటోడు కాదు. హ్మ్. ఎందుకంటే నేను 2023 కాడ్నుంచి ఆయన్ని కలుస్తున్నాను గదా! ఈ హ్మ్. 2003 కాడ్నుంచి ఆయన్ని కలుతున్నాను. మరి అప్పుడు మీకు పదవి రాకపోవటానికి కూడా అప్పుడు జగనే కదా కారణం. అవును. రాజశేఖర్ రెడ్డి మరి గారిని రాజశేఖర మార్చినా రెడ్డి గాని గారు చనిపోయిన తర్వాత ఈయన చేతిలో ఏమి లేదు. అహా! ఆయన ఉన్నప్పుడు కూడా ఆ అవును. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకిచ్చిన పదవిని వేరే వ్యక్తికి కట్టబెట్టింది కట్ జగనే కదా మరి. అవును మేడం. అయితే ఆయన ఏమన్నారంటే అప్పుడు మహేష్ మీకు ఇలా ఆ విషయం మీద మీకసలు ఏ కోపం గాని ఏమీ ఎందుకు లేదా? మేడం కోపం? పెద్దాయనే లేడు. ఇంక ఈయన లేనప్పుడు ఆయన చేతిలో ఏముంటుంది? నాకు గవర్నమెంట్ రాజశేఖర్ గారిని కూర్చోబెట్టింది సీఎంగా. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు మీకు పదవొస్తే ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ గాని అవును లేకపోతే మేడం. మీరు గాని అవును. మీ ఉంది గాని మీ భార్యకి వైద్యం అవును. అవును. చేపించుకునేవాళ్ళు, తను బతికుండేది ఇదంతా అవును. ఏది మరి దీనంతటికి ఇప్పుడు జగన్ కారణంగా మీరు చూడరా? క ఎందుకు ఆయన లేదు అభిమానిగా మేడం. ఉన్నారు? అంటే ఇప్పుడు ఆయన చేతిలో కూడా ఏమి లేదు కదా! ఉంటే చేసినని చెప్పారు. పెద్దాయన బతికుంటే చేసినాం కరెక్ట్‌గా. ఆయన చేతిలో లేనప్పుడు ఆయనే పార్టీకి దూరంగా వెళ్ళిపోయి పాదయాత్ర చేసి ఇదంతా వ్యతిరేకంగా అయిపోయింది కదా మేడం. ఆయన హ్మ్. మీద ఆయన ఉంటే నాకు చేయకపోతే బాధపడను. హ్మ్. ఆయనే దూరం అయిపోయాడు కదా పార్టీకి. పార్టీ ఆయన్నే జైల్లో మరి పెట్టింది. ఈ 5 సంవత్సరాల పాలన గురించి మీరు చెప్పండి. ఈ జగన్ 5 సంవత్సరాల పాలన. మా ఈ ఈయన చేసింది తక్కువ, వెనకాల ఉన్నోళ్ళు పాడు చేసింది ఎక్కువయిందమ్మా. ఎవరు ఈ చేశారు? సర్దారి క్వార్టరీ అంతా మొత్తం కొంతమంది మొత్తం సజ్జల అంతే. ఆయన క్వార్టరీ అంటే ఎవరు? సర్దార్ గారు, విజయసాయి రెడ్డి, ఇంకా సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా దూరమే అయిపోయారు కదా! ఉండుకోండి ఆళ్ళకి కూడా అదే గతి పట్టింది. హ్మ్. ఇప్పుడు మనం ఎవరినంటాం మేడం? పెద్దాయన ఇప్పుడు ఈయన నన్ను సర్దార్ గారు వెళ్ళనివ్వలేదు. సజ్జల, విజయసాయి రెడ్డి ఇంకా విజయసాయి, సుబ్బారెడ్డి గారు. హ్మ్. ఇంకా కొంతమంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు కనీసం ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత జగన్ గారిది. హ్మ్. ఫస్ట్ ఏదైనా మనం జరుగుతున్నట్టు ఒకసారి తెలీదు. 2 సార్లు తెలీదు. అప్పుడు నేను కోసుకున్నప్పుడు నాకు కోసుకున్నప్పుడు 2018లో కోసుకున్నప్పుడు అందరికీ తెలుసు కదా! హ్మ్. మరి అందరికీ తెలిసినప్పుడు ఆయన పిలిపించండి అనే మాట ఈయనకి తెలియాలి కదా! జగన్ గారికి కూడా తెలియాలి కదా! హ్మ్. ఆయన ఆ మాట అనలేదంటే ఈయన కూడా మనల్ని పక్కన పెట్టాడేమో అనిపించింది. హ్మ్. మనం బయటెళ్ళి అనుకున్నా లోన మీరు రమ్మంటేనే కదా మనం వస్తాం మనం. హ్మ్. అది మీకు తెలియాలి. మహేష్ అలాంటోడు హ్మ్. దేన్ని ఆశించాడు, మనం ఏం చేసామనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను హ్మ్. ఇప్పటికి ఎవ్వరి దగ్గరికెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. హ్మ్. కేసీఆర్ గారి దగ్గర కూడా నాకు ఇది ఇవ్వండి అని ఇప్పటికి అసలు చెప్పలేదు. కేసీఆర్ దాకా తెలుసా అసలు మీరు ఇట్లా నాలుక కట్ చేసుకుంటాం? అజిత గారికి తెలుసు, కవిత గారికి తెలుసు. కవిత గారు చూసారు. నా హరీష్ రావు గారికి హాస్పిటల్ తెలుసు, కవిత గారికి ఆ! తెలుసు. వాళ్ళు హాస్పిటల్‌కి కూడా వచ్చారు. హాస్పిటల్‌కి కూడా వచ్చారు. దానం నాగేంద్ర గారే ఆ హాస్పిటల్ మొత్తం అంతా ఖర్చంతా పెట్టి చేయించారు. ఓకే. దానం నాగేంద్ర గారు హ్మ్. టీఆర్ఎస్. హ్మ్. అయితే ఇంక నేను ఆయన దగ్గర కూడా కలవాలని గానీ, లేపోతే నాకిది ఇవ్వండి అని గానీ ఇప్పటికి అడగలే. హ్మ్. ఎందుకంటే ఆళ్ళు పిలిపిస్తే మనం వెళ్ళేది అప్పుడు గౌరవంగా ఉంటది. అప్పుడు కవిత గాని, హరీష్ రావు గాని వీళ్ళొచ్చినప్పుడు ఏం చెప్పారు మీకు? మహేష్ మేము చూసుకుంటాం నీకేమి ఇబ్బంది లేదు అని చెప్పారు మేడం. హ్మ్. సరే మేడం అన్నాను. నేను ఎళ్ళలేదు మేడం. హ్మ్. ఇప్పుడు మీకు ఉండి పిలిపించుకొని మహేషు నీకది, నీకిది అంటే అందంగా ఉంటది. హ్మ్. నేనెళ్ళి మీకోసం ఇది చేశాను నాకు ఇది చేయండి అనేది తప్పు. ఈరోజు హ్మ్. కూడా నేను ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. హ్మ్. ఓ పదవి గానీ ఏమీ తీసుకోలేదు. హ్మ్. లేదు మేడం. హ్మ్. ఎందుకంటే నేను మరి ఆ తర్వాత ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు గూడా మీరు జగన్‌ని కలవలేకపోయారు. కలవలేకపోయాను. మరి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో గూడా మీరు జగన్ రావాలని కోరుకోలేదా? నేను కోరుకోలేదు మేడం. ఎందుకు కోరుకోలేదంటే సెప్టెంబర్ 2023 సెప్టెంబర్‌లో మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా మేడం. హ్మ్. అప్పుడు నాకు మొత్తానికి మనసు ఇరిగిపోయింది మేడం. జగన్ గారి మీద నాకు చాలా కోపం వచ్చింది మేడం. అందరిలో నెగటివిటీ వచ్చిందంటారు. నెగటివ్. అదే అందరి సంగతి నాకు తెలీదు గానీ ఫస్టు నేను ఆహ్, బాగా వ్యతిరేకించాను మేడం. హ్మ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసులో జైల్‌లో పెట్టడం అనేది తప్పు హ్మ్. అని చెప్పి ఇలాంటోళ్ళు వద్దు మనకి హ్మ్. అని చెప్పేసి నేను ఆయనకే జైలు దగ్గరికి వెళ్లి సంఘీభావం తెలిపి
అప్పటి నుంచి నేను తగ్గించాను మేడం. జైలు దగ్గరికి వెళ్ళారు ఆ! మీరు అప్పుడు. వెళ్ళాను మేడం. వెళ్ళి ఎవరిని కలిసారు అప్పుడు? అచ్చెన్నాయుడు గారు ఇదంతా అక్కడికి వచ్చేవారు మేడం. మేమంతా కలిసి సంఘీభావం చేసి చెప్పాను మేడం. వెళ్ళి ఏం చెప్పారు అప్పుడు వాళ్ళకి మీరు అసలు? కూటమి గెలుస్తుంది. కూటమి గెలవాలి. అంటే మీరు చెప్పారా మీరు ఎంత అభిమానం వైఎస్ఆర్‌సీపీకి గాని లేకపోతే అందరికి తెలుసు మేడం. కాంగ్రెస్ గాని అందరికి తెలుసు. ఈ ఈ 2010లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మేడం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఇంటికి పిలిపించారు. అది గొప్ప నాకు చాలా ఆనందం వేసింది. రాజశేఖర రెడ్డి ఓకే. చనిపోయినప్పుడు మీలాంటి ఒక అభిమాని ఆ! రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు కూడా నాయుడు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించారు. అంటే ఆయనకు తెలుసు మీరు ఒకళ్ళు ఆ! ఉన్నారు అని ఆయన చెప్పి తెలుసుకొని గుర్తించారు. నన్ను వైఎస్ కేశవ్ గారు, టీడీ జనార్దన్ గారు కలిపి తీసుకెళ్లారు. ఉమ్, ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి ఇలాగే కూర్చున్నాం మేడం. ఉమ్, అసలు పంచి కట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరికి తెలియదు. ఉమ్. నాకు కూడా తెలియదు. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పంచి ఇంట్లో కట్టుకుంటారా ఇంట్లో ఆయన? ఉన్నప్పుడు పంచి కట్టుకుంటారు మేడం. ఆ, పంచి కట్టుకొని మహేష్ ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావా, మాట ఎలా ఉంది, మాట అయితే నీకేమైనా నొప్పి వస్తుందా, పెయిన్ వస్తుందా, ఉమ్, ఇంకా మందులు వాడుతుంటే నొప్పికి టాబ్లెట్లు వేసుకున్నాను సార్, వేడిగా ఏమి తినలేను, అలా చల్లగా కూడా ఏమి తినలేను, ఎలాగైతే డ్రింకులు గట్రా కాఫీ గట్రా తాగలేను సార్ అని చెప్పి ఉమ్, చెప్పేటప్పటికి సరే నీ గురించి నాకు తెలిసింది. ఆయన గొప్ప ఏంటి, ఏదన్నా ఒకరిని కలవాలంటే ఆయన గురించి అన్నీ తెలుసుకుంటారు మేడం. ఉమ్, అది గొప్ప విషయం. అయితే నా దగ్గరికి మా పార్టీలోకి వచ్చి నీకేం కావాలంటే అది నేను చూస్తాను అన్నారు. ఉమ్, లేదు సార్, సార్ చనిపోయింది ఇప్పుడే కదా, నేను వస్తే ఆయన చనిపోగానే ఇతను మారిపోయాడని అంటారు సార్, ఉమ్, మీకు చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు, నేను రాను సార్ అని చెప్పి ఉమ్, శభాష్ మహేష్, నువ్వు అడిగితే వచ్చేద్దాం అనుకున్నాను, నీలాంటి కార్యకర్త నాకు చాలా అవసరం అని చెప్పేసి ఉమ్, ఆయన అన్నట్టు దండం పెట్టి వచ్చాను మేడం. అంతే. అప్పుడు ఇంకా 10లో నేను వచ్చేసాను మేడం. ఇంకా పార్టీలోనే ఉన్నా. ఉమ్. జగన్ గారు మళ్ళీ తగ్గి 12లో మళ్ళీ వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చాను. అయితే ఇక మీ మనసు ఎప్పుడు మారిందంటే ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడిని గారిని జైల్లో జైల్లో పెట్టినప్పుడు పెట్టిన మీ తర్వాత మనసు మనసు విరిగిపోయింది అసలు. విరిగిపోయింది మేడం. జగన్ గారి మీద ఇంకా ఆ ఇప్పుడు కుటుంబం మీకు జగన్ మీద కొంచెం ప్రేమ ఆ, గాని లేదు అభిమానం మేడం. గాని ఏ లేదు. కోసానా అసలు ఏ లేదా? కోసం నాకు ఆయన మీద లేదు. నాకు అవసరం లేదు కూడా. ఒకవేళ ఇప్పుడు జగన్ మరలా కూడా జైలు పాలయ్యి ఆయన ఏమైనా కష్టాలు ఎదుర్కొంటే అప్పుడు ఏమైనా అభిమానం మరలా తిరిగి వస్తుందా? ఆయన జైలుకి వెళ్తాడు మేడం. వెళ్తారు. జైలుకి వెళ్తాడు, లేదా లండన్ పారిపోతాడు, లేదా మూడోది ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక అంతటి ఆ, వీర అభిమానైన ఆ, మీరు ఆ. రాజశేఖర్ నేను రెడ్డి గారి చెప్పింది కొడుకు గురించి ఈ విధమైన మాటలు ఎస్, అది మాట్లాడుతున్నారు. నిజం మేడం. ఆయన శాశ్వతంగా జైలుకి వెళ్తాడు, లేదా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాగా లండన్ పారిపోతాడు, దేశం వదిలి దేశం పారిపోవడం. వదిలి పారిపోతాడు, లేదా మూడోది కోడెల శివప్రసాద్ రెడ్డి గారి లాగా ఆత్మహత్య చేసుకుంటాడు ఇంట్లో. అంటే ఇది మీ జోస్యమా నా జోస్యం, లేకపోతే ఎవరు కాదు, నా జోస్యం. చూడండి, ఈ మూడట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఎప్పుడు ఈ ప్రభుత్వంలోనే ఆయన జైలు పాలవుతారని చెప్తున్నారా లేకపోతే ఈ ఏది పంపించేది కాదు, ఆయన యాక్చువల్ జైలు పాలు అవుతాడు. నెక్స్ట్ వచ్చేది మరలా కూడా వైఎస్ఆర్ సిపిఐ అని చెప్పి పార్టీ బలోపేతం కోసం కూడా ఇప్పుడు కార్యకర్తలందరినీ కూడా స్ట్రాంగ్ గా చేసి సమన్వయం ఎవరిని చేసుకోవడానికి ప్రణాళికలు కార్యకర్త, ఏ సిద్ధం. కార్యకర్త వైఎస్ఆర్సీపీకి జైపోతున్నారు మేడం? ఇక మీద కూడా కొట్రా అంటే కొట్టరు, ఆల్రెడీ కూడా కొట్టరు. జగన్ మారిపోయారు అనే సంకేతాలు అది పంపిస్తున్నారు మారదు కదా మేడం. జనాల్లోకి. అది రక్తంలో పుట్టు, అదేమో మారిపోతే అది లేదు మేడం. ఆయన ఎనర్జీ మొత్తం అదే ఉంది, ఎవరిని పట్టుకోరు. నెగిటివ్ నెగిటివ్. ఎస్. అంటే ఆయన మారిపో రాజశేఖర రెడ్డి గారిని చూసేసారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం గాని జగన్ వ్యక్తిత్వం గాని ఏ మాత్రం కలవదా? లేదు మేడం. ఆయనకి రక్తం మాత్రమే అసలు ఒకటా? ఆయనకి ఈయనకి చాలా తేడా మేడం. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు లోన్ పిలిపించుకొని నన్ను ఎంతో బాగా మాట్లాడి, మహేష్ అలా చేయకు, నువ్వు ఇది చేయడం వల్ల ఉపయోగం నాకు ఉండొచ్చు కానీ నీకేమీ లేదు కదా, ఫస్ట్ సారి చూసావు కదా, వద్దు, నాకు కూడా కాదు, నా భార్య పిల్లలు బాగున్నావు, నీ భార్య నీకేదైనా అయితే నీ భార్య పిల్లలు నష్టపోతారు. ఒకవేళ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఉమ్. జగన్ పిలిచి మిమ్మల్ని ఏదైనా నాకు పదవి ఎమ్మెల్యే గాని, టికెట్ ఇచ్చినా కానీ వద్దని చెప్తా. లేకపోతే ఏమైనా ఆర్థికంగా అవసరం help లేదు చేసినా మేడం. గాని, ఎందుకు? ఆకలి తెచ్చిపోయి బిర్యానీ పెట్టుకుని సుఖమే ఉంటుంది మేడం. ఆకలి ఉన్నప్పుడు మనిషి గింజ అన్నం అయినా సరే కడుపు నిండా తింటాం మేడం. ఆ రోజు కడుపు నింపినోడు అంతే. గుర్తుంటాడు. ఎవరికైనా అంతే ఆకలి కదా. తీరిన తర్వాత ఇంకెవరు ఎవరికి ఎత్తుపెట్టినా గానీ అది ఆకలి చచ్చిపోయింది మేడం. ఉమ్, ఇప్పుడు చచ్చిపోయింది. తీరలేదు. ఆకలి చచ్చిపోయింది, ఇంకా అది తిరిగి రాదు. మీ మాటల్లో మీ ఆవేదన కనిపిస్తుంది. ఆవేదన కాదు, ఆయన వల్ల నా భార్య
ఎందుకు వచ్చింది మేడం అది? సారీ అండి, మిమ్మల్ని ఏడిపించాలన్నది మా ఉద్దేశం కాదు. ఏడిపించాలి కాదు మేడం. ఆయనకి అది మంచి పద్ధతి కాదు మేడం. నేను కావాలని చెప్పట్లే. నా బాధ అంత బాధ ఉంది. నానే ఇంత బాధపడుతున్నానంటే ఇంకా నాకంటే బాగా ఇలాంటి అభిమానులు ఎంతమంది ఉండుంటారు? ఎంతమంది ఉంటారు అంటే మేడం? ఇలాంటి అభిమానులే ఆ, వ్యతిరేకంగా పనిచేయటం వల్లే ఆయనకి 11 సీట్లు వచ్చాయా? ఇంకా అవి కూడా రావు. ఇంకా కూడా ఇప్పుడు జగన్ కున్న అభిమానుల్లో వ్యతిరేకత పోలేదా ఆయన మీద? లేదు మేడం, ఎందుకంత పోలేదు వ్యతిరేకత పోలేదు. వచ్చింది అసలు? ఆయన చేసిందే. ఆయన ఎవరిని పట్టించుకోలేదు. ఆ, ఎవరైతే దగ్గరుండి భజన చేస్తారో వాళ్ళకి తప్ప ఉమ్, ఆయన రెండో వాడికి అది కింద ఉన్నవాడు బాగా పట్టించుకోలేదు ఆయన. ఉమ్, రాజశేఖర రెడ్డికి అలాగేంటమ్మా, ఎవరన్నా వెళ్తే మహేష్ ఆ రోజు నేను గేట్లో ఉన్న భారీ క్యాట్ దగ్గర ఉన్న గేట్ల దగ్గర ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? అదే కిరణ్ లాంచ్ పిలిచి డైరెక్ట్ ఆ, వెళ్ళి లాంచ్లో లాంచ్ కూర్చోబెట్టి కూర్చోమన్నారు మహేష్ అని చెప్పేస్తే ఉమ్. ఆయన నన్ను కోపడి మహేష్ నేను ఇక్కడ అదే. ఎవరున్నామన్నది తీసుకెళ్ళి అది అంటే ఇది ఎలా అంటే అది తండ్రి పెట్టలేదు మేడం. తండ్రి గౌరవ పీఠం వేసి ఆ, కూర్చోబెట్టిన ఒక వ్యక్తిని అవును. కనీసం జగన్ కలవలేదు అన్నది నీకోసం నేను ఇప్పుడు ప్లాన్ త్యాగం చేశాను. నా అంటే భార్య క్యాన్సర్తో మీరు చనిపోయింది. చెప్తున్నారు కదా తన వల్లే మీ భార్య అవును. చనిపోయింది అని చెప్పి కూడా. ఆఖరిని సుబ్బారెడ్డి గారు తీసుకెళ్తాను కూడా మాకు దారి లేదు. నా భార్య క్యాన్సర్ పేషెంట్, ఫోర్త్ స్టేజ్. ఆమెను తీసుకెళ్ళి చూపించి నేను జగన్ గారితో చూస్తాను సార్, చివరి మాట్లాడతాను. వరకు మీకు ఆశ అవును ఉంది ఆయన అవును. ఏదో ఒకట్లా ఆ, సాయం చేస్తారన్న ఆశ. మనం వెళ్ళి టెన్షన్ ఆయన కొన్ని బాధ ఈ సమస్యలతో ఉంటారు కదా మేడం. ఆ సమస్య మనం ఒక సమస్య ఆయన పిలిచినప్పుడు మనం వెళ్దాం అని చెప్పారు. పిలవలేదు, మనం పట్టించుకోలేదు. మరి మీరు చంద్రబాబు నాయుడు అయినా కలిసే ప్రయత్నం అదే చేయలేదా ఆ టైంలో? దీంట్లో నేను ఆయన కూడా కలవలేదు మేడం ఈ రోజు కూడా. ఉమ్. నేను మేడం ఎప్పటికైనా కానీ జగనే సాయం చేయాలని కూర్చున్నారు, నాకు అవసరం అంతేనా? లేదు మేడం. ఇప్పటికే వేరే నాకు వాళ్ళు చేసే సాయం ఎవ- నాకు వద్దు అని. ఇప్పుడు జగన్ ఆహా, అప్పుడు అప్పుడు గురించి అప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు అప్పుడు కాదు. అనుకున్నా పిలిపిస్తే వెళ్దాం మనం వెళ్ళి అన్నీ వెళ్ళాను. ఉమ్, ఎన్నిసార్లు మేడం, 10-15 సార్లు వెళ్ళి ఉంటాను. కానీ ఉమ్, అక్కడ అవకాశం లేదు. సర్దార్ రామకృష్ణారెడ్డి సార్ చాలా బిజీగా ఉన్నారు. మరి తర్వాత మరి చూద్దామని వారు అంతే. ఇంకా ఆ తర్వాత ఆయన ఎప్పుడు వెళ్ళినా ఎలాగంటున్నాడని వెళ్తాం మానేసాను. ఇంకా ఎంత బాధ వచ్చేవాడు మేడం. నేను అవును. కోసుకున్నప్పుడు ప్రతిసారి కూడా స్పూన్తో ఇడ్లీ పిసికి నోట్లో పోసేవాడు. ఎందుకు మేడం అది? ఉమ్, నీకోసమే కదా. మరి నువ్వే గుర్తించినప్పుడు నాకు ఇంక ఇదంతా ఇది ఎవరి కోసం మేడం? ఉమ్, అనవసరం కదా మేడం. నీకు ఉమ్. తెలియాలి కదా నా కోసం ఒకడు ఎలా చేశాడు అని పిలిపించండి. లేకపోతే అది ఎలా ఉందో, మందులు వేసుకుంటున్నారు, ఏమి వేసుకున్నారు, అది తింటున్నారు తింటలేదు మీరు ఒక అడగాలి. పలకరింపు ఆ చాలు. పలకరింపు ఉమ్, తెల్లారి పేపర్ చుట్టూ ఎవరు చచ్చిపోయి జగన్ పరామర్శారు, ఈ ఎవరు హాస్పిటల్లో జగన్ పరామర్శారు. మరి నాకంటే అలాంటిది ఎక్కువ ఒక సొంత వ్యక్తిలాగా భావించిన ఒక అవును వ్యక్తి అవును కష్టం ఆయన కనిపించలేదు అవును. అన్నది మీ ఇప్పుడు ఆవేదన. నాకేం పెట్టదు మేడం. నన్ను పిలిపించుకుని మనిషి ఎలా ఉందో, ఈ ఆరోగ్యం ఎలా ఉంది, జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, ఇంట్లో నీకు ఎలా ఉందని అడిగి సార్. ఉమ్, నాకేం పని, నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకోలేదు. ఉమ్, ఈయన దగ్గర ఏం తీసుకుంటాను నేను? పలకరింపే కదా మరి. ఏ మనిషికైనా మంచి ఎనర్జీ ఇచ్చేది పలకరింపు. అదే, నోరు బాగుంటే ఊరు అంతే బాగుంటది. అంతే కదా. ఉమ్, మరి అది కూడా లేకుండా ఉన్నప్పుడు నేను ఇంక దేనికి మేడం చేసేది? ఉమ్, అదే నేను కడుపులో పెట్టుకొని ఇప్పటికీ చంద్రబాబు నాయుడుని కానీ, లోకేష్ గారిని కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కలవలేదు. నెక్స్ట్ అసలు నాలుగోసారి మీరు అంటే తర్వాత కూటమి గెలిచే ముందల మీరు జగన్ రావాలని కోరుకోలేదా మరి? ఇంకో అప్పుడు ఏం జరిగింది? కోరుకోలేదు మేడం. ఉమ్, ఎలాంటి రాకూడదు అనుకున్నా. రాకూడదు ఆ, అనుకున్నారా? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉంటే ఇంకా అక్కడ కూడా కలవలేదు మేడం. ఆవిడకి ఆకారు ఫోర్త్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా కలవలేదు. మీకు తర్వాత అప్పుడు మరి 5 సంవత్సరాలు మీరు సజ్జల దాకా వెళ్ళా అన్నారు. ఉమ్. మరి మీరు ఆయన్ని ఏమి కానీ అడగలేదా కనీసం? అడిగితే ఫస్ట్ టైము సుబ్బారెడ్డి గారికి టీటీడీ బోర్డు చైర్మన్గా వేశారు మేడం. ఉమ్, ఇంకా బోర్డు మెంబర్ లేదు, చైర్మన్గా ఆయన వేసి నేను ఉమ్, ప్రమోషన్ కూడా చేశారు. ఉమ్. అప్పుడు అది తెలిసి నేను సర్దార్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దాకైతే యాక్సెస్ ఉంటుంది. అవును, ఆయన ఉమ్, దగ్గరికి వెళ్ళాను మేడం. అదే ఎప్పుడుకో వెళ్ళిన 2 గంటలకు 3 గంటలకు పిలిపించారు. ఉమ్, పిలిపించి ఏమయ్యేసి అంటే సార్ ఇలాగా బోర్డు మెంబర్ వేస్తున్నారు, చైర్మన్ వేసారు, బోర్డు మెంబర్ వేస్తున్నారు అంటే కదా సార్, నాకు బోర్డు మెంబర్ ఇప్పించండి సార్, ఉమ్, నేను
స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను ఉమ్. సేవ చేసుకుంటాను. నాకు ఏదో అది ఒక ఏదో ఒక ఏదో బోర్డు ఒకటి బోర్డు మెంబర్. మెంబర్ ఏంటంటే సార్ అంటే, అది అంతా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మహేష్. నువ్వు ఒకవేళ నీకేమన్నా ఆస్కారం ఉంటే ఒక 50,00,000 పెట్టుకోగలవా అన్నా. 50,00,000 అనేటప్పుడు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి మేడం. నేను 50,00,000 పెట్టుకోవడం ఏంటి? నాకేముంది సార్, నేను దళితుడిని, నాకు ఏమీ లేదు సార్, నాకు ఆస్తే లేదు. నేను 50,00,000 పెట్టుకుంటే అదంతా పెద్ద వ్యవహారం మహేష్. ఏదైనా చూద్దామని వెళ్ళిపోయాను. అంటే 50,00,000 అవుతుందని ఖర్చుతో కూడిన వ్యవహారం అని డైరెక్ట్ గా అవును, చెప్పేశారా? డైరెక్ట్‌గా చెప్పారు. అంటే పదవులన్నీ కూడా డబ్బుతో తీసుకొని ఇచ్చాడు అంతే మరి, అదే అనుకుంటున్నాను మేడం. అందరికి అవి ఇచ్చారు. అంటే అప్పుడు మనం ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు జగన్ సీట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళని చూసినా గానీ చాలా ఆ మంది కూడా పెద్ద డబ్బులు ఎక్కువ కూడా ఏమీ ఆ లేకపోయినా డబ్బులు గానీ కూడా బ్యాంక్ అకౌంట్ చూపించినోళ్ళకి సీట్లు ఇచ్చాడు మరి. అంటే అప్పుడు పదవులన్నీ కూడా మరి కొనుక్కున్నవేనా? అంతే కదా మేడం. డబ్బులు టికెట్ల కోసం టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారని చెప్పు. అంటే ఇవన్నీ జగన్ కి తెలిసి జరిగిన వ్యవహారాల తెలియకుండా మరి తెలిసే తెలిసే జరుగుతాయి. జరిగిన వ్యవహారాలు. తెలిసే జరుగుతాయి. తెలియకుండా ఇంత వ్యవహారం జరుగుతుంది, తెలియకుండా ఎలా ఉంటుంది మేడం? ఉమ్, ఆ, లేదు, ఆయనకన్నీ తెలిసే. ఉమ్. ఫస్ట్ నేను అంత అనుకోలేదు కానీ తర్వాత చూండి కొలది మీకు నాకు తెలుసు. అర్థమైపోయింది. నాకు తెలుసు. అంటే ఇంకా ఆత్మతో కూడా పొరలు విడిపోతూ ఉన్నాయి ఒకదాని తర్వాత అదే ఒకటి. విషయమై నేను ఇంకా ఈ కూటమి కావాలని కోరుకున్నాను కానీ నాలుగు కోసుకొని, నాలుగు ఎందుకు కోసుకున్నాను అంటే 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. వైజాగ్లోను భీమవరంలో పోటీ చేశారు కదా 19, 2 చోట్ల ఓడిపోయారు. లోకేష్ బాబు ఏమో మంగళగిరిలో ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే గెలిచాడు కుప్పంలో. అయితే ఇలా ఈయన ఎప్పుడైతే సెప్టెంబర్లో అరెస్ట్ చేశారో నాకు బాగా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది సార్ మేడం. అప్పటికే అక్కడ అసలు అంటే మీకు అభిమానం చూసినా గానీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం చూసి మీకు పుట్టిన అభిమానం. ఏదైనా ఆ తర్వాత మీరు ఒకదానికి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇంకా జగన్ వెంట నడిచారు. కానీ ఎప్పుడైతే అక్కడ అవినీతి గాని ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయో మీకు అది కూడా నేను పొరలు మాట్లాడలేదు. విడిచిపోయాయి. నేను ఎంత అవినీతి చేసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక నేను ఏం పట్టించుకోలేదు మేడం. ఇంకా ఏది అక్కడితో కూడా జరుగుతాయి, ఇంకా అది మనసు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో నాకు పూర్తిగా విరక్తి వచ్చేసింది మేడం. ఈయన ఉండకూడదు, ఇలాంటి వాడు ఉండొద్దు. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి చాలా వ్యత్యాసం. మనం ఏది బాగుంటుందని చేసాం, బాగోలేదనుకో మనం అక్కడ ఉండకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో ఇంకా అదే క్షణంలో నేను ఫిక్స్ అయిపోయాను మేడం. జగన్ వద్దు, ఏదైనా సరే మనం ఈయనకే చేయాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు కూటమి కట్టిన తర్వాత కూటమి గెలవాలని అనుకున్నాను మేడం. అది దాంతోపాటు పవన్ కళ్యాణ్ అసలు గెలవను, అసెంబ్లీ గేట్ కూడా తాకనుని ఎప్పుడైతే అన్నారో ఇలాంటి వాడు కూడా మనకి ఉంటే బాగుంటుంది. మంగళగిరిలో లోకేష్ గారు గెలవాలి భారీ మెజార్టీతో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలి, కుప్పంలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ, బీజేపీ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలవాలి అని చెప్పి కూటమి మొత్తం గెలవాలి అని చెప్పేసి నేను రాసి పెట్టుకున్నాను మేడం. కూటమి మొత్తం 120 సీట్లు రావాలి అనుకొని రాసి పెట్టాను మేడం. ఎంపీ సీట్లు 15 నుంచి 20 సీట్లు వస్తాయి అని చెప్పి రాసి పెట్టాను మేడం. నేను అనుకున్న దానికి నా ట్రాక్ రికార్డ్ చూడండి మేడం. 2004, 2009, 2018, 2012, 24 కూడా నేను అనుకున్న కంటే బాగా వచ్చింది మేడం. అప్పుడు కూడా అలానే మొక్కు చెల్లించుకున్నారు. మరి ఈసారి ఏ ప్రభుత్వం కూడా మీకు అండగా లేదు కదా. 2024లో 4 కట్ చేసుకున్నప్పుడు అప్పుడు మరి మీ సొంత ఖర్చులే నా సొంత ఖర్చులు. మరి మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం కాదా అండి? ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, ఒకవైపు సొంత ఇల్లు కూడా లేదు. ఆ డబ్బులు ఒక 10,000 రూపాయలు అప్పు చేసుకొని ఉన్నాయో అప్పు చేసుకోము అది దగ్గర పెట్టుకొని నేను వెళ్ళిపోయాను, వచ్చేసాను మేడం. హైదరాబాద్ వచ్చి నైట్ అక్కడ బస్సు ఎక్కితే పొద్దున్న దిగమని ఏదో ఒక హోటల్లో దిగి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో దండం పెట్టుకొని ఆ టైం 11, 12 అయ్యేదాకా ఆ టెంపుల్లోనే ఉండి అది చేసుకొని మొక్కు తీర్చుకునేవాడు. ఏదైనా ఒక బాధ ఒకసారి వస్తేనే మరలా ఈ బాధ ఎవరికి రాకూడదురా అనుకుంటాం మనం. తర్వాత ఆ నొప్పి రాకుండా ఉండటానికి ఇంకా ఏ మార్గమైనా కానీ మనం అనుసరిస్తాం. కానీ మీరు తెలిసిన నొప్పి మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉన్నారే. నాకంటే ప్రజలు
న్యాయం జరగాలి. అందరికీ మంచి జరగాలి. నా ఒక్కడికే కాదు మేడం. నా ఒక్కడికే ఏదో కోసుకుని అది డబ్బులు తీసుకున్నాను, లేకపోతే అది పదవులు తీసుకున్నాను నాకు అవసరం లేదు మేడం. ఈరోజు నాదేమీ చేయలేదు. నాకు కావాల్సిందేంటంటే మంచి పాలన కావాలి. దాని ద్వారా ప్రజలకు మంచి జరగాలి. ఉమ్. అంతే తప్ప నేను ఈ రోజుకు మంచి వ్యక్తి అధికారంలో ఉండాలి ఉండాలి. ఉండాలి. అన్నది అది మీ ఈ అభిప్రాయం. రోజుకి కూడా నేను అందుకే నా నాలుగు ఇప్పుడు కూడా మాట వస్తుంది మేడం. మరి మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి నాలుగు కోసుకున్నారు. హ్మ్. మరి తర్వాత ఎవరినైనా లోకేష్ ని గానీ, ఎందుకంటే ఆయన చాలా మందిని కలుస్తూ ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు నార్మల్ గా జనాల్లో కూడా ఆయన తిరుగుతూ అవును. ఉన్నారు. అవును మేడం. ఆయన గాని వీళ్ళెవరిని కూడా కలిసి ఇంకా పవన్ లేదు. కళ్యాణ్ ఆయన లేదు అయితే ఇంకా మేడం. అసలు ఉదాసీనుడు. సమస్య లేదు. ఎందుకంటే అది తెలుసుకొని పిలిపిస్తే వెళ్తా. అంటే అంతే ఈ విషయం ఎక్కడ రాలేదు కదా వాళ్ళ దాకా. ఎలా వచ్చింది తెలుసు మేడం. మీ చాలా యూట్యూబ్ ఛానల్ వచ్చింది, ఫేస్బుక్ లో వచ్చింది, అన్ని వచ్చింది. మరి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా గాని, ఎమ్మెల్యే ఎంపీలు కూడా కూడా వాళ్ళే. వైసీపీ ఈ జనసేన మేడం. పోలవరం ఎమ్మెల్యే కూడా జనసేన. ఆయన ఇప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు మేడం. అబ్బా మరి వాళ్ళు కనీసం తెలిసి మిమ్మల్ని పిలిపించుకోవటం గానీ తెలియాలి కదా, వాళ్ళకి ఇప్పుడు నేను చేశాను, లేకపోతే నా పని నేను చేసుకుంటాను మేడం. అంతే తప్ప ఏంటి మీరు ఏం పని చేస్తారు? ఎంతమంది పిల్లలు? నాకు బాబు పాప మేడం. ఏం చదువుతున్నారు ఆ వాళ్ళు? పాప బాబు డిగ్రీ చేశాడు మేడం. పాప ఎంబీఏ చేసింది. పాపకు పెళ్లి బాబుకు పెళ్లి చేశాను. ఇద్దరు ఆడపిల్లలు. ఉమ్. నేను చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తాను. వాళ్ళ పిల్లలు ఏమైనా జాబ్ చేస్తున్నారా? పాప స్కూల్లో చెప్తుంది మేడం. పాపకు ఇప్పుడు పెళ్లి చేయాలి. బాబుకి పెళ్లి అయిపోయింది. అంటే ఆవిడ ఉండగానే పెళ్లి చేశాం మేడం. తను ఎందుకంటే చూడాలి. తల్లి చూడాలి అని మేము ఏం చేసామంటే మంచి సంబంధం ఉంటే పాపనిచ్చి పెళ్లి చేసాం. ఆవిడ ఉండగానే పెళ్లి చేశాం మేడం. ఆవిడ 20లో మార్చి 30 చనిపోయింది. కరోనా స్టార్ట్ అయిన వారం రోజులు చనిపోయింది. క్యాన్సర్ బాగా పోతే బాగా ఇది అయిపోయింది మేడం. ఇప్పుడు పాపకు పెళ్లి చేయాలి మేడం. పాప పెళ్లి చేసుకుంటే నాకు ఇంకా మీరేమో కాంట్రాక్ట్లు చేస్తా చిన్న ఉంటారు. చిన్న కాంట్రాక్ట్, మాకు పెద్ద కూడా కాదు. 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కాంట్రాక్ట్ తీసుకొని జీవనాధారం చేయాలి. వాళ్ళకి తెలియదు మేడం, మనం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళామంటే మనం ఏదో ఆశించి వచ్చాము. మరి ఇప్పటికి కూడా మిమ్మల్ని జూనియర్ వైఎస్ అని పిలుస్తారు. ఊళ్ళంతా వయసు అని అంటారు. ఇప్పటికీ వయసు అని అంటారు. అయితే అసలు మీరు ఫైనల్ గా మీరు ఏమంటారు ఇప్పుడు దీని మీద? అసలు ఈ అంశం మీద గానీ, ఇప్పుడు మీరు ఇన్నిసార్లు నాలుగు కోసుకున్నారు, మరలా కూడా ఇప్పుడేమో చంద్రబాబు నాయుడుకి ఫ్యాన్ అయ్యారు మీరు. అవును మేడం. చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మరి ఈ ఆల్రెడీ 16 నెలలు దాటిపోయింది అధికారంలో ఉండి కూడా కూటమి ప్రభుత్వం. మరి పాలన ఎలా బాగానే అనిపిస్తుంది? చేస్తున్నారు కదా మేడం. వాళ్ళకున్న పనులు అన్ని బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు ఏంటి? నేను చెప్తాను మేడం మీకు మళ్ళీ. ఎందుకంటే ఈ లాస్ట్ అయ్యేటప్పటికి తెలిసిపోతుంది మేడం. నాకైతే బాగా అనాలిసిస్ బాగా చేస్తాను. జగన్ మళ్ళీ రావాలనుకుంటున్నారా? జగన్ పరిస్థితి ఏంటి? మళ్ళీ వస్తారా? జగన్ వస్తే ఇప్పుడైతే రాడు మేడం. ఇప్పుడు ఉన్న పొజిషన్ వీళ్ళు ఏమన్నా తప్పు చేసి ఏమన్నా తేడా చేస్తే అప్పుడు అవతల పెరిగితే అవకాశం. ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి పొజిషన్ రాదు. సమస్య లేదు. రాదు కాదు. ఈ గవర్నమెంట్ అయ్యేటప్పటికి ఆయన జైల్లో ఉంటాడు, అంటారు. లేదా అంటారు. లండన్ పోతాడు, లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. అంత సమస్య లేదు. అతనికి అయ్యే అంత అవకాశం లేదు. అది చేతిలాగా పాడు చేసుకున్నారు. జగన్ గారు చేతిలాగా పాడు చేసుకున్నారు. ఇప్పుడు నన్ను ఎలాగా దూరం పెట్టుకున్నారు, అలా కావాల్సిన అందరూ చాలా మంది దూరం పెట్టారు. అవసరం లేని దగ్గర చేసుకున్నారు. మాటలు చెప్పుకొని దగ్గర చేసుకున్నారు. చేతలు చేసిన ఎవరిని నా వల్ల ఏముంటుంది మేడం? నేను చేయగలిగిన పని చేశాను. మరి అప్పుడు 2010లో చంద్రబాబు నాయుడు నాకు ఇలాంటి కార్యకర్తలు కావాలి అన్నారు. అవును మేడం. ఆయన కూడా కార్యకర్తలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇస్తారు. కార్యకర్తలు సరిగ్గా ఉంటేనే పార్టీ పనిచేస్తుంది. అవును అవును అవును. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచి సీఎం చంద్రబాబు నాయుడు పిలిచి మిమ్మల్ని కార్యకర్తగా టీడీపీకి వర్క్ చేయమంటే మీరు చేస్తాను మేడం. మంచి పని ఏది చెప్పినా చేస్తాం. ఆయన పిలిస్తే వెళ్తాం తప్ప పిలవకుండా ఎట్టి పట్టలేదు. నేను నాలుగు కోసుకున్నా కూడా నీ పార్టీ కోసం కోసం నువ్వు సీఎం అయ్యా, నాకు ఆ పదవి ఈ పదవి లేకపోతే ఇదని కాబట్టి మీరు నమ్మిన పార్టీకి మీకు ఆ వ్యక్తి నచ్చినంత కాలం కూడా ఒక కట్టప్పలాగా కట్టుబడి ఉంటారు. అంతే మేడం. అంతే. ఎందుకంటే నువ్వు మంచి చేయాలి. నువ్వు మంచి చేయనప్పుడు నేను వేరే దారిని ఎత్తుకుంటాను. నేను మంచి చేసినప్పుడు నీకు బానిస, నీకు పని చేస్తాను, లేదా ఇంట్లో కూర్చుంటాను. అంతే తప్ప నాకు అది ఇది అని నేను ఎప్పుడు అడగను మేడం.
ఈ రోజు కూడా నాకు ఒకవేళ ఎవరైనా గాని మీకేదైనా ఇవ్వాలి అనుకుంటే, మీకు గాని, మీ పిల్లలకి గాని ఏదైనా మంచి చెయ్యాలి. ఎందుకంటే ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి గూడా మీరు ఇట్లా మొక్కు చెల్లించుకున్నారు. ఒకవేళ ఎవ్వరైనా గుర్తించి ఏమన్నా ఇవ్వాలనుకుంటే అది ఏమై ఉండాలనుకుంటున్నారు మీరు? నేను ఏమై ఉండాలో నాకు ఒకప్పుడు గుర్తిస్తుంది. మీరు ఇప్పుడు సజ్జల అని టీటీడీ బోర్డ్‌లో అవును మెంబర్ మేడం. అడిగారు. అవును మేడం. అలా ఇంకేమన్నా మీకుందా? నాకు ఆ దేవుడి సేవలు చేయాలని నాకు ఒక కోరిక ఉంది మేడం. హ్మ్. అది కూటమి ప్రభుత్వం తీర్తే నేను చాలా సంతోషిస్తాను మేడం. నాకు టీటీడీ బోర్డ్ మెంబర్ అవ్వాలనేది నాకు ఈ రోజు కూడా నాకు కోరిక మేడం. హ్మ్. ఎందుకంటే ఆ దేవదేవుని సన్నిధిలో నాకు 4 సార్లు 2004 కాంచి ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి కూడా నాకు ఆయన ఏది అడిగితే అది అంటే నా సొంతంగా నేను ఏం అడగలేదు. మీ మీ మనసు ఎప్పుడు గూడా మీకోసం మీరేం నేనేం అడగలేదు. అడగలేదు. ఈ రోజు కూడా. హ్మ్. నాకు ఇల్లు లేని బస్ స్టాండ్ కట్టా. మా మరి గౌ ఇప్పటికైనా ఇల్లుందా ఆ మీకు? ఇల్లు కట్టుకున్నాను మేడం. హ్మ్. చిన్న చిన్న పనులు చేసి మీ కట్టుకున్నాను. కష్టార్జితం. నా కష్టాలు చేసుకొని చిన్న చిన్న పనులు చేసి ఒక ఇల్లు కట్టుకున్నాను మేడం. హ్మ్. అంతే నాకేమి ఉన్న పొలాన్ని 2 ఎకరాల పొలాన్ని అమ్మేసుకున్నా. హ్మ్. ఈ కాంట్రాక్ట్ కా ఇచ్చేట. ఈ మన బస్ స్టాండ్ కట్టి, అంబులెన్స్ పెట్టి అంబులెన్స్ కూడా పెట్టారు. పెట్టాను మేడం. ఇదెప్పుడు? వైఎస్ఆర్ రాజశేఖర్ హ్మ్. గారు చనిపోయిన వెంటనే వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఒక అంబులెన్స్ 5,00,000 కొని కొత్త అంబులెన్స్ తిప్పేవాడిని మేడం. పేషెంట్లు ఊళ్ళో ఉన్న ఎవరికైనా ఏదైనా అయితే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ నేనే వేసుకెళ్ళేవాడిని మేడం. అంత హ్మ్. బాగా చేసేవాడిని. రాజశేఖర రెడ్డి గారు పేరు మీద పెట్టాం కాబట్టి మనం ఏమి ఆశించకూడదు. పెట్రోల్ కూడా నేనే పోసుకున్నాను. హ్మ్. పెట్రోల్ కూడా నేనే పోసుకొని అప్పట్లో అన్నీ ఉంటాయి మేడం. ఇప్పుడు కూడా ఈ ఉందా అంబులెన్స్? నాకు ఈ షుగర్ వచ్చి కళ్ళు దెబ్బతిన్న తర్వాత నేను ఇంకా అవును. అసలు నాలుక కట్ చేసుకున్న తర్వాత ఏంటి మీరు ఏమి తినటానికి గూడా వీలు కాదంటున్నారు. ఏంటి ఇప్పుడు మరి ప్రస్తుతం ఏం ఆహారం ఇప్పుడు తీసుకుంటారు? పర్లేదు మేడం. అంటే వేడిగా తినలేను. హ్మ్. కూలింగ్ కూడా తాగను. జిమ్ అని ఆ! బాగా ఎందుకంటే ఫస్ట్ పెట్టుకున్నదే అది తీసుకోవాలి. హ్మ్. అది చేయలేను మేడం. చల్లారినాక కొద్దిగా మరి ఇంకనైనా గాని ఈ నాలుక కోసుకోవటాలు ఇంక ఆపేస్తారా? లేదు మేడం. ఇంక చేయను. ఇంక చేయరు. ఎందుకంటే ఇంకెవరి నేను మీద ఇంకెవరు అభిమానం లేదు ఉప్పొంగినా మేడం. గాని లేదు మేడం. పార్టీకి పని చేస్తా. అంతే. మీరు ఒకటేంటమ్మా లేకపోతే ఇలా చేయండి. ఇలా మీకెవరైనా నచ్చితే వాళ్ళ నచ్చితే కోసం పని చేస్తారు చేస్తా. తప్పితే ఇంక ఆ! ఈ మొక్కులు ఆ! మొక్కోరు. కళ్యాణ్ మంచి గారు, డెసిషన్. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఎళ్తా. హ్మ్. పిలిస్తేనే. హ్మ్. లేకపోతే అయ్యా మీకోసం నేను ఇలా చేశాను నాకు ఇది అదే నేను టెంపుల్‌లో కూడా దేవుడిని అదే అడిగా. హ్మ్. మీరు నాకు ఊరికనే చేయొద్దు. నేను ముందే ఇచ్చేస్తున్నా. హ్మ్. నా నాలుకని మీకు మొక్కు ముందే నేను గెలిచిన తర్వాత ఇస్తానంటే నా తప్పవుతది. హ్మ్. కానీ నా నాలుకని నీకు ముందే ఇచ్చేస్తున్నాను. ఆ నమ్మకం. ఆ! హ్మ్. నేను నాలుకని ముందే ఇచ్చేస్తున్నాను. నా మొక్కు తీర్చుకుంటున్నా. నువ్వు హ్మ్. చేసే పని నువ్వు చేయన్నా. హ్మ్. 4 సార్లు అదే మాట చెప్పాను. హ్మ్. 4 సార్లు కూడా నేను ఎలక్షన్ అయ్యాక గెలిచాక చేయలే. గెలవక ముందు, హ్మ్. లెక్కింపు జరగక ముందు కోసుకున్నా. అయితే ఇప్పుడు మీరు ఒక పార్టీ కోసం అన్ని సంవత్సరాలు పనిచేశారు. మీ కుటుంబంకి మీరు చేసిన దానికన్నా గాని ఒక పార్టీకి ఎక్కువ చేశారు. అవును వాళ్ళ మేడం. నా కోసం కుటుంబానికి ఏమి చేయలేదు మేడం. మీరేమి చేయలేదు. చేయలేదు. చివరికి వాళ్ళకిచ్చింది మీరు లేదు. ఏమీ లేదు. ఆళ్ళకిచ్చింది నేను ఈ ఉన్న 2 రోజుకి లేదు. ఎకరాలు కూడా అమ్మేశారు. అమ్మేసాను మేడం. ఇప్పుడు మీరే గాదు. మీలాంటి అభిమానులు, పిచ్చి అభిమానులు చాలా మందుంటారు. ఒక పార్టీకి కార్యకర్తలు గాని, లేపోతే సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టేవాళ్ళు గాని, ఇంకేంటంటే వాళ్ళు వాళ్ళ అభిమానం ఏ రేంజ్‌కెళ్తుందంటే, ఇంకా పక్క వాళ్ళను గూడా ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నది గూడా వాళ్ళకి అర్థం గాదు. ఏదైనా చేయటానికి రెడీగుంటారు ఒక పార్టీ కోసం. అలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని గూడా మర్చిపోతారు. వాళ్ళ కుటుంబం అయితే వీళ్ళేమైపోతారా అని చెప్పి భయపడుతూ గూడా ఉంటుంది. వాళ్ళందరికి అసలు మీరు చెప్పే సలహాలు, సూచనలేంటి? ఎందుకంటే మీరు అలాంటి ఒక వ్యక్తే ఒకప్పుడు. మేడం నేను ఒక్క మాట మట్టుకు ఇయన్నీ వాళ్ళకి చెప్తే ఆలోచించే పరిస్థితిలో లేదు గానీ, ఒక మాట అప్పుడు ముందు మీరే అదే పరిస్థితిలో అవును. చెబితే అవును మేడం. నాకు ఎంతోమంది చెప్పారు. హ్మ్. ఆళ్ళు చెప్పేసి ఆళ్ళు వెళ్ళిపోతారు. మన పని మనం చూసుకుందామని చేయడం తప్ప, నేనేంటంటే ఒకటి మేడం, మనం చేసే పని దేన్ని ఆశించి చేయకూడదు. హ్మ్. అది అస్సలు జరగదు. హ్మ్. నువ్వు ఆశించి చేశామంటే జరగదు. నాకు బాగా అనుభవం. హ్మ్. నేను ఆశించను ఈ రోజుకి కూడా నేను ఇది చేశాను, మీరు నాకు ఇది చేయండి అని కూడా ఇప్పటికి ఎవరిని అడగను. నేను అవ్ ఇప్పుడు నేననేదేంటంటే, కుటుంబాన్ని వదిలేసి కొంతమంది కార్యకర్తగా పార్టీ అనుకుంటా రాజకీయాల్లో గాని, లేపోతే కేవలం రాజకీయాల్లోనే కాదు. ఒక హీరోకి వీరాభిమానిగా ఉండి, మా హీరో అనుకుంటా తిరగటము, ఆ తర్వాత ఆ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు తొక్కిసలాటలు జరిగి గూడా అవును చనిపోతున్నారు. మేడం. ఇయన్నీ చూస్తున్నాం. నేను ఆ అభిమానులకి ఏం చిన్నప్పటి చెప్తారు? కాడి నుంచి కూడా చిరంజీవి గారి ఫేవరెట్‌ని మేడం. హ్మ్.
చిరంజీవి గారి ఫేవరెట్ని, ఇప్పటికీ చిరంజీవి గారి ఫేవరెట్ని. ఆ అలా అయితే 2009 మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్తున్నారు. ఆ, ఆయన పార్టీలోకి పిలిచినా గానీ వెళ్ళలేదు. అదే చెప్తాను ఆయన మేడం. కన్నా మీరు ఆ, రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారికి ఆ పెద్ద పార్టీ వేరు, ఫ్యాన్. అభిమానం ఇది వేరు కదా అని నేను ఆయన పిలిచాక కూడా నేను వెళ్ళలేదు మేడం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అయితే సినిమాల్లో మీకు ఆయన హీరో, రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి రాజశేఖర గారు రెడ్డి hero. గారు చిరంజీవి అంటే పచ్చి చచ్చిపోతాను మేడం. మళ్ళీ మన అంత కాదు. ఉమ్, అబ్బాయి నేను మా అబ్బాయి కూడా చాలా ఆయన అన్న కూడా నాకు చాలా ఇష్టం మేడం. ఉమ్. నాకు ఈ ఆ 2 పేర్లు అంటే నాకు వెళ్ళలేని ఇదైపోతుంది మేడం. ఏమన్నా నిజంగానే చెప్తే అంటే ఇంత గొప్ప అభిమానులు సంపాదించుకున్నందుకు వాళ్ళు గొప్పోళ్ళు అయి ఉంటారండి. గొప్పది మేడం. ఫ్యామిలీ వాళ్ళు చేసిన రాజశేఖర రెడ్డి గారు సినిమాలకి వాళ్ళు సంపాదించిన సంపాదనకి కాదు, అదేం ఇంత కాదు గొప్ప మేడం. అభిమానులు అవును, ఉండటమే వాళ్ళ అవును మేడం. సంపాదన, చిరంజీవి గారు అంటే మామూలుగా తెలిసి కాదు ఎనలేని మేడం. సంపాదన. ఆ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఉమ్, కానీ మనం ఆయన రాజకీయాలు లేకపోతే ఆయన పిలిచే వెళ్ళాం. మరి రాజకీయాల్లో ఉన్నాక రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు మన వెనకాల మనం నడిచినప్పుడు ఈయన కాదని ఆయన దగ్గరికి వెళ్తాం తప్పు కదా. ఉమ్, చిరంజీవి గారు ఫ్యాన్గా నన్ను పిలిస్తే పరిగెట్టుకు వెళ్ళిపోతాం, మళ్ళీ ఉమ్. సమస్య లేదు. కానీ రాజకీయంగా రమ్మనేటప్పటికి నేను వెళ్ళలేదు మేడం. ఆయన నిలబెట్టుకుని ఉంటే మరి ఇంకా చిరంజీవి గారిని ఒక్కసారైనా మీరు డైరెక్ట్ గా చూసారా? అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం ఆయన ప్రచారం ఇప్పుడు చూడలేదు మేడం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు దత్ గారి దగ్గర చూసాను. దత్ గారి దగ్గర ఉన్న అసిస్టెంట్ దత్ గారి మీరు దగ్గర ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి అసలు అవును. కంప్లీట్ గా సినిమాలనే అవును మేడం. వదిలేసి 2003 దాకా ఉన్నాను మేడం. ఉమ్, హరిశ్చంద్ర ప్రసాద్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ నా లాస్ట్ మూవీ. ఉమ్. ఆ తర్వాత నేను ఈ రాజశేఖర రెడ్డి గారు ఏ హీరోలతో వర్క్ చేశారు అప్పుడు? నేను కృష్ణారెడ్డి గారి దగ్గర పనిచేశాను మేడం. ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర. ఉమ్, శుభలగ్నం కానించి ఒక 4 సినిమాలు ఈయన దగ్గర పనిచేసాం. తర్వాత వీరుకే గారి దగ్గర పనిచేశాను. ఉమ్, వి వినాయక్ మేము వీరుకే గారి దగ్గర పనిచేసాం మేడం. ఉమ్, ఆ తర్వాత సముద్ర గారి దగ్గర పనిచేస్తాను. టైగర్ హరిశ్చంద్ర ఉమ్, ప్రసాద్కి సముద్ర గారి దగ్గర పనిచేశాను. ఉమ్. సాగర్ గారి దగ్గర పనిచేశాను. ఇంకా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ ఉన్నా గానీ చెప్పడానికి అవును, డైరెక్ట్ గా కూడా వాళ్ళ అవును మేడం. దగ్గరికి వెళ్తారు, హీరోల అవును దగ్గరికి. మేడం. అలాగే ఏ నేను దత్ గారి హీరోలకి దగ్గర దగ్గర? ఉండేవాడిని మేడం. దత్ గారి దగ్గర ఒక సంవత్సరం పాటు పనిచేశాను. ఉమ్, ఆ టైంలో చిరంజీవి గారు ఆఫీస్కి వచ్చారు. అప్పుడు ఆ, చూశాను బాగా. ఉమ్. దత్ గారు అంటే నాకు చాలా ఇష్టం మేడం. దత్ గారు నన్ను ఫైన్. కొడుకు కింద చూసేవారు. ఫైనల్ గా మీరు మధ్యలో చాలా ఎమోషనల్ అయ్యారు. అవును ఇక మేడం. మీ హీరోల దగ్గరికి సినిమాల గురించి వచ్చేసరికి కొంచెం మళ్ళీ హుషారుగా అయ్యారు. అవును మేడం. నవ్వుతా ఎండ్ చేయటం మాత్రం ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది. అవును ఫైనల్ మేడం. గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? నేనేమి చెప్పడానికి అంత గొప్పని కాదు కానీ మేడం, ఒకటి మేడం, ఏది చేసినా ఏది ఆశించకుండా చేయాలి. మనం చేసే పనిలో పని కనిపెట్టాలి కానీ మనం ఏది ఆశించి చేయకూడదు మేడం. ఆశించి చేస్తే చేయదు. మనకి ఏం ఇది మిగలదు. జరగదు. ఫస్ట్ ఆవేదన. జరగదు. మనం ఉమ్, ఆశించి భంగపడటం తప్ప. మరి నేను 4 సార్లు కూడా ఇలాగే చేశాను మేడం. ఉమ్, నేను ఎప్పుడు కూడా పని చేస్తాను, ఫలితం కోసం నేను చూడను మేడం. అది దేవుడికి వదిలేస్తాను. దేవుడితో అదే మాట్లాడుకుంటాను నేను. ఒప్పందం చేసుకుంటాను ఆయనతో. నేను ఏమైనా చేయాలనుకున్న ఒప్పందం ఖచ్చితంగా నేను ఇది ఇస్తున్నాను, నాకు అది ఇవ్వుతానికి అని చెప్పి మాట్లాడతాను. ఉమ్, అంతే తప్ప నేను ఎప్పటికీ ఏది ఈ రోజు కూడా నేనేం ఆశించలేదు మేడం. ఉమ్. రైట్ రైట్. థ్యాంక్ యూ మహేష్ గారు. నమస్తే అమ్మా. అభిమానం అనేది ఎనలేనిది, కొనలేనిది అంటారు కదా. దానికి ఇప్పుడు మహేష్ గారి అనుభవాలు గాని, ఆయన చెబుతున్న మాటలను బట్టి చూస్తే ఆయన అభిమానం అచ్చం అలాంటిదే అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ బాక్స్‌లో మీరైతే తెలియచేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని. ఇంకొకటేంటంటే ఆయనతో ఇంత మాట్లాడిన తర్వాత మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక అంశం డెఫినెట్‌గా కూడా ఉంది. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి గాని, వాళ్ళ ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోకుండా మొత్తం కూడా పార్టీకి గాని, లేకపోతే ఒక హీరోలకు అభిమానులని చెప్పి కూడా అలా పిచ్చి అభిమానంతో కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన వయసు మారిన తర్వాత మన అనుభవాలు పెరిగే కొద్దీ కూడా మన ఆలోచనలు మారిపోతాయి. ఆ తర్వాత మనం ఏదైనా కావాలి అనుకున్నా గానీ మనకి ఆ సమయంలో ఏది కూడా రాదు. సో, అందుకనే ముందుగానే మేల్కొనుండండి. ఇప్పుడు మన మహేష్ గారి అనుభవాల నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి. కీప్ వాచింగ్ యూటీవీ.